ఆ పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఎవ్వరితో అసభ్యకరమైన ప్రవర్తన గానీ భర్తతో చేసే పనులు నేను ఎవరితో చేయలేదని ఒక ప్రామిస్ చెయ్యు అంటున్నా. 7 years గా నేను ఎవ్వరితో చేయలేదు. 7 years కాదు, ఇప్పటి వరకు, ఈ రోజు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నంత వరకు, మీ పెళ్లి అయినప్పటి నుండి ఈ రోజు వరకు ప్రామిస్ చేయ అంటున్నా. అదే చెప్తున్నాను కదా, ఒక రూమ్ లో ఉన్నంత మాత్రం ఫిజికల్ అయితే భగవంతుని కాలానికి మీకే తెలవాలి. మీరు ఒట్టేసి చెప్పగలుగుతారా నేను జీసస్ పైన ఒట్టేసి చెప్తున్నా నాకు అశ్వినికి ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని? మా బైబిల్ ప్రకారం ఆకాశం తోడనొద్దు, దేవుడు తోడవద్దు. బైబిల్ ప్రకారంగా ఒట్లు తప్పు భయ్యా. ఒట్టు తప్పు కదా. మీరు ఏమి మాట్లాడినా దేవుడి భక్తులు కాబట్టి దేవుడే మాట్లాడిస్తాడు కాబట్టి, మీ మనసులో దేవుడు ఉంటాడు కాబట్టి మనసు మీద చేసుకొని చెప్పండి, మీకు తనకి ఎలాంటి రిలేషన్షిప్ లేదా? 100% లేదన్నా. మీరు 7 సంవత్సరాలు తనతో ఉండి తనతో దూరం వెళ్ళడానికి కారణం తను చేసినటువంటి ఇబ్బందుల, అక్రమ సంబంధాలు తెలుసా, లేకపోతే కొత్త వ్యక్తి పరిచయం అయినందుకు నీ భార్యను నువ్వు వదిలేసావా? తన విచారాల కారణం అన్న, తన అక్రమ సంబంధాల కారణం, నీకు పంపించిన మొత్తమే కారణం. నేను మాటలు మాట్లాడి ఏమున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి? 14th రైట్? నీకు చూపించినటువంటి వ్యక్తే కదా. వాళ్ళ అక్కతో కాంటాక్ట్ లో ఉంటా, వాళ్ళ బాబు జాబ్ ఇప్పించింది నేనే, వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే జాస్మిన్ హాస్పిటల్లో ఉంటే కనుక సేవ్ హాస్పిటల్లో పెట్టింది నేనే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే అన్నారు నా పెళ్లికి. లోపల పేగులు ఇన్ఫెక్షన్ అయితే 3 రోజులు నేను ఎస్ఆర్ నగర్ లో రఘు హాస్పిటల్లో 3 days ఉంటే అది పోసిన వచ్చ కూడా కడిగి 3 రోజులు నేను ఉన్నానన్న. మా ఇంట్లో ఏం చెప్పాను తెలుసా, అవుటర్ షూటింగ్ చేస్తున్నాను అని చెప్పేసి అన్నానన్న. అది కూడా నేను అర్థం చేసుకున్నా, ప్రేమ కూడా చూసిందన్న అక్కడ. ఆ రోజు కూడా చెప్పింది, రవి నేను అక్కడ ముందుకుంటా, నువ్వు నా ఫాదర్ అంతా మదర్ కన్నా ఎక్కువ చూసుకున్నాను. అతనికి నిజంగా ఉంటే ఇక్కడ తీసుకురమ్మని చెప్పండి. అమ్మాయి అక్కడ ఉన్నంత వరకు కుక్కలాగా ఎలగారుస్తుంది, ఓకేనా? అలా కుక్కలు ఉన్నప్పుడు నాకు దయచేసి నాకు ఫోన్ చేయబాకు. నేను ఇచ్చింది మాత్రం డైరెక్ట్ గా రిలీజ్ చేయి, ఓకేనా? మొత్తం వేసి రిలీజ్ చేయి. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ఇలానే అప్లోడ్ చేయబోతున్నా. ఎందుకంటే మీడియా పర్సన్ గా న్యూట్రల్ గా ఉండాల్సిన కర్తవ్యం నాది, నేను ఉండాల్సిన బాధ్యత నాది. ఖచ్చితంగా తప్పును తప్పుగా చూపిస్తా, న్యాయం వైపే నిలబడతా అనేది నా ఐడియా. ఒక అబ్బాయి తన తొడ పైన కూర్చొని తన మీద చెయ్యేసి ఒక ఫోటో ఉంది. అసలు అది ఎవరు, ఎందుకు దిగాల్సి వచ్చింది? చూపించండి ఒకసారి. ఈ స్క్రీన్ షాట్ వచ్చింది నా దగ్గరికి. బర్త్డే తనది, నన్ను ఇష్టపడ్డారు తను. ఆయన ఎవరు అనేది కూడా మీకు చెప్పిన ఓపెన్ గా. ఇప్పుడు మీరు చాలా మందితో రిలేషన్షిప్ లో ఉన్నారు, ఎంత మంది ఉన్నారో నాకు ఇప్పుడు కావాలి. అరే ఎదువా డిలీట్ చేయరా, అరే ఎందుకు ఆ ఫోటోస్ అన్ని పెడతావు? ఆ న్యూడ్ వీడియో కాల్స్ కి, ఆ యొక్క లొకేషన్స్ కి వీళ్ళు పెట్టుకున్న మెసేజ్ మొత్తం A to Z. ప్రూఫ్లు అంటే ఇప్పుడు మీ మీద కొన్ని ప్రూఫ్లు ఇచ్చేయండు, ఈ ప్రూఫ్లు కావా? నేను ఏమంటున్నాను, ఇప్పుడు ఈడ చెప్పాడు కదా, ఈడ ఎలిగేషన్ వేసాడు కదా, ఎలిగేషన్ ప్రూఫ్ చేయాలి కదా. నాకు చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, సరిపోతాయి కదా. 7 members తోటి ఉన్నాయా? ఎవరెవరు? ఎవరు? మీరు ఒక అబ్బాయికి లవ్ యూ చెప్పారా లేదా మెసేజ్ లో? అబ్బాయి కంటే ఐ లవ్ యూ అంటే లవ్ యూ టు మోర్ అండ్ మోర్ ఎండ్ ఆఫ్ మై లాస్ట్ సీజన్. ఈ మెసేజ్ మీది కాదా? వీడియో కాల్ 1 hour 59 minutes వీడియో కాల్ ఎవరితో మాట్లాడారు? ఈ కే అనే పర్సన్ తో 1:59 వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు చెప్తున్నాను కదా రీజన్. తను వస్తేనే చెప్తా. లవ్ యూ ఎందుకు చెప్పారు ఈ మనిషికి? మా పాపతోటి బాగా క్లోజ్ అండి తను. పాపతో క్లోజ్ అంటే మీరు లవ్ యూ ఎందుకు చెప్తారండి? ప్రతి దగ్గర మిస్ యూ కన్నా లవ్ యూ, ఉమ్మా ఇవే ఉన్నాయి. నేను ఏమంటున్నానండి, కిస్ యూ, ఫ్రెండ్ ని ముద్దు ఎందుకు ఇస్తారు అనేది నా పెద్ద ప్రశ్న. అరే రామన్, కిస్ యూ అని కూడా పెట్టాను. ఎస్, న్యూడ్ వీడియో కాల్ చేసింది నిజమా అబద్ధమా? రవి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అది న్యూడ్ కాల్, రవి దగ్గర ఉన్నాయి. ఈ ఫొటోస్ పంపించారు. మీ పేరు ఒక అతను టాటో కొట్టించుకున్నాడు. అది అతని విషయం, మనకు తెలియదు. అది తను ఇష్టపడుతున్నారు కాబట్టి. ఇంత దారుణంగా ప్రేమించే అబ్బాయిలు ఇంకా ఉన్నారంటే వావ్ అనిపిస్తుంది. ప్రేమించిన విషయం అయితే వాస్తవమే కదా, టాటో అయితే కొట్టించుకున్నారు. పవన్ కళ్యాణ్ అని కూడా ఇష్టం అండి. మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? అదే కదా. ఇదేంటి ఏంటి ఇందులో తప్పేముందండి? హలో, నేను ఇక్కడ లైవ్ లో ఉన్నాను. లైవ్ లో ఉన్నాను ఎందుకు చెప్తున్నావు? లైవ్ లో ఉన్న తర్వాత ఎవడు భయపడాడు? హాస్పిటల్లో ఉన్నాను. నువ్వు హాస్పిటల్ ఉన్నాను, నా దగ్గర యాక్టింగ్ లో చేయకు. నేను ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అండి? ఎవరికేం అవసరం యాక్టింగ్? అండి కాదు. హలో హలో చెప్పింది నేను కళ్యాణ్, ఒకసారి చెప్పింది నేను. ఆఫ్లైన్ మాట్లాడొద్దు, ఇక్కడ మీడియాలోనే మాట్లాడాలి, మీడియా ముందే మాట్లాడాలి.
వ్యాలంటైన్స్ డే గుర్తు పెట్టుకుని మరి ప్రతి ఇయర్ వ్యాలంటైన్స్ డేకి బర్త్డేకి మాత్రం కాల్ చేస్తావు కదా అంటున్నా. మీ వాయిసే కదా ఇది? ఇది నా వాయిసే, నేనే చెప్తున్నాను కదా. ఇది ఎవరికి లొకేషన్ పంపించి మిస్ యూ టూ మోర్ అమ్మా, ఐ బిలీవ్ యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్ ఫర్ లవ్, కన్నా వాట్ యు ఆర్ డూయింగ్, హ్యాపీ నా నువ్వు. ఫ్యూచర్ లో ఏముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ మీరు కాల్ చేసినా తను కాల్ చేసిండు? నేనే కాల్ చేసిన తనకి. జాదిరిగుట్ట ఓయోలో ఎక్కడో లొకేషన్ ట్రాప్ అయింది అని అంటున్నారు. వెళ్ళానండి. ఓయోకి వెళ్ళారా? వెళ్ళాను. మ్యారేజ్ అయిపోయిన తర్వాత పాస్ట్ అని, ప్రజెంట్ అని, వాడని, వీడని, అని, ఇంకోడని, ఈ రిలేషన్స్ ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నా. చాలా తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. లవ్యులు ఉమ్మాలు అనేది దేంట్లో ఉంది? నువ్వు ఒకసారి చెప్పు. చాటింగ్ లో ఉన్నాయి, రికార్డింగ్ లో కూడా ఉంది. కళ్యాణ్ అనే చాటింగ్ లో ఉన్నాయి, కళ్యాణ్తోనే ఉన్నాయి. ఇప్పుడు అంటే నువ్వు ట్రాప్ అయి లవ్ యూ చెప్పినావా? ఇవన్నీ నాకు తెలిసే నేను చేసిన అని చెప్తున్నా. అక్క నీకు అర్థమవుతుందా? నీ కోసం కదా నేను ఇంత చేసిన. నన్ను కూడా మోసం చేసినావు నీ లైఫ్ స్టోరీలా. అక్క నన్ను మోసం చేస్తే అదే అక్కను తల నరకనికి కూడా అడుగుతా. నన్ను మోసం చేయొద్దంట నేను. సో ఇప్పుడు తను నాకు కొన్ని ప్రూఫ్స్ పంపించాడు. ఎలాంటి ప్రూఫ్స్? మీరు నాతో ఏమన్నారంటే పెళ్లికి ముందు నాకు పెళ్లి అయింది, అది ఆయనకు కూడా తెలుసు అని చెప్పారు. కానీ పెళ్లి అయిన తర్వాత నాకు ఎలాంటి రిలేషన్షిప్స్ లేవు, రవి వదిలేసిన తర్వాత భర్త కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా తప్ప నేను ఇంకొకరి దగ్గరికి పోలేదని మీరు అంటున్నారు. కానీ పోయినట్టుగా తను ప్రూవ్ చేస్తున్నాడు. నేను మళ్ళీ సేమ్ క్వశ్చన్ అడుగుతున్నా, మీరు ఎవరితో అయినా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకున్నారా? ప్రూఫ్స్ కావాలి నాకు. నేను ప్రూఫ్ చూపిస్తా, చూపించిన తర్వాత మీరు ఇవి ఆపేయండి, మీరు పెట్టొద్దని ఏమనొద్దు. నేను అందుకే దానికి ముందే ఉన్నాయని చెప్పండి, నేను ప్రూఫ్స్ కూడా ఓపెన్ చేయాలి. పూజ గారు మళ్ళీ అడుగుతున్నా, ఆన్ రికార్డింగ్ ఉంది, ఇది ప్రాబ్లం అవ్వద్దు మీకు. నేను మీకు ఏం చెప్తున్నానండి, ప్రూఫ్ ఏంటో నాకు కూడా కావాలి. నేను ఏం చేశాననేది నాకు కూడా కావాలి. ఆ పొజిషన్ ఎందుకు వచ్చిందా ఏమన్నా ఉన్నా గానీ నేను కూడా బయట పెట్టాలనుకుంటున్నా. నన్ను నేను బయట పెట్టుకుంటా, తనను కూడా బయట పెట్టాలి. చాలా రికార్డింగ్స్ పంపించాడు, ఏ రికార్డింగ్ ప్లే చేయాలో కూడా అర్థం కావట్లేదు. బట్ ఏవైనా రికార్డింగ్స్ ప్లే చేస్తాను ష్యూర్. కే అనే ఒక పర్సన్ తో, వేరే పేర్లు తీయడానికి నాకు రైట్ లేదు, కే అనే ఒక పర్సన్ తో నీ దగ్గర ఉన్న వాట్సాప్ చాట్స్ మన ఇద్దరి పూర్తిగా డిలీట్ చేసే అంటున్నారు. ఏం మాట్లాడారని, ఏం చాట్స్ ఉన్నాయని డిలీట్ చేయమంటారు? తనను కూడా పిలిస్తే బెస్ట్ కదా. హలో, వాట్సాప్ కూడా క్లియర్ చాట్ చేసి డిలీట్ చేయొచ్చు కదా అంట. రాకుండా అరే రాకుండా చేసుకురా ఎదవను ఒకటి నా ప్రాణానికి. ఇప్పటిదాకా అన్నావు కదా అన్నీ తీసేసినా అని. నీకు తెలియకపోతే వాడిని అడుగు, లేకపోతే తెలుసుకో. డేటా వేరు. డేటా అంటే ఏమేమి వస్తుంది? మొబైల్ ఉన్నటువంటి గ్యాలరీలో ఉన్నటువంటి ఫోటోస్, వీడియోస్, కాంటాక్ట్స్, వీటి డేటా చేస్తానే అమ్మా. నువ్వేం చెప్తా నాకు నామరూపాలు లేకుండా చెప్తున్నావు. చెయ్యి అదే ఉంది. తప్పదు ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ అదొకటే ఉంది. ప్లీజ్ ఫస్ట్ వితౌట్ ఏం ఎవరు ఒకవేళ బ్యాకప్ కొట్టినా రాకుండా ప్లీజ్. సో ఇది ఆల్మోస్ట్ 4 minutes 15 seconds రికార్డింగ్ ఉంది. ఇందులో చాలా మీరు స్పష్టంగా మన ఇద్దరి మధ్యలో జరిగిన చాటింగ్స్ అన్ని డిలీట్ చేసేయండి అని అడుగుతున్నారు. అవును. ఒక పర్సన్ తో అసలు మీరు ఏం చాట్ చేశారన్న చాట్ డిలీట్ చేయమంటున్నారు? చాలా ఉన్నాయండి. ఆ పర్సన్ ఎవరో కూడా బయటికి రావాలి కదా, ఆయనను కూడా పిలవండి. తన ముందే ఓపెన్ చేస్తా. చెప్పొచ్చు కదా, మీరు అసలు ఎవరితో మాట్లాడలేదని చెప్పారు. నేను ఏమంటానండి, ఇప్పుడు ఇంత జరిగింది కదా, నేను ఇంత డేర్ గా మీ దగ్గర కూర్చున్నాను. ఇప్పుడు కూడా నేనేమంటున్నాను, ఏం జరగలేదనే చెప్తున్నాను. వై? బికాస్ నాకు తెలుసు ఎవరైతే పర్సన్ తో నేను మాట్లాడినాను చాటింగ్స్ డిలీట్ చేయమని, ఆ పర్సన్ ఇక్కడ రావాలి. ఆ పర్సన్ ఎవరి ద్వారా నాకు పరిచయము, అసలు ఏం జరిగింది మా ఇద్దరి మధ్యలో అనేది కూడా మీకు క్లారిటీ రావాలి కదా. నేను చెప్పింది మాత్రం రికార్డింగ్స్ అన్ని నీకే కావాలి చేస్తా, నా వల్ల నీకు హాని జరగదు. ఇంకేం నువ్వు ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని నెంబర్లు చెప్పినా ఇదే కథ. సరే ఇప్పుడు క్లియర్ చేసినంత మాత్రం ఏమైనా అవుతుందా? ఒక భార్యగా నేను తను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్న విషయం వాస్తవమే. కానీ నేను పెళ్లి చేసుకున్న తర్వాత నేను తనతో ఉన్నప్పుడు తను ఈవెంట్ మేనేజర్లతోటి, డాష్ మాస్టర్లతోటి తను కొన్ని కమిట్మెంట్స్ ఇచ్చుకొని నైట్లు స్టే చేస్తూ తాగి వాళ్ళతో స్టే చేసుకుంటా ఇవన్నీ తప్పులు చేస్తే ఏ భర్త ఒప్పుకుంటాడు అని చేయమని చెప్పండి అండి. ఇప్పుడు కూడా మీ వేదాంత్ మీడియాలోనే అడుగుతున్నాను, ఎవరైతే ఇప్పుడు రికార్డింగ్స్ ఉన్నాయో వాళ్ళని కూడా కూర్చోబెట్టండి, నేను ప్రూఫ్ చేస్తా అంటున్నాను కదా. ఇప్పుడు కూడా ఏముందే వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నీ ఏరియాలో ఆవిడున్నాడు కదా ఆ బాయ్ ఫ్రెండ్, ఆడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? నా మొగుడిని కాదు, చిచ్చి నా మొగుడిని కాదు, నా బాయ్ ఫ్రెండ్ వేసుకుంటా.
అక్కడే తిరుగుతా భయ, అక్కడే తిరుగుతా, ఎంతసేపు తిరుగుతా ఖచ్చితంగా. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించు. అయితే ఏంటి నరేష్తో కలవడం ఇప్పుడు తప్ప? నేను మాట్లాడడం నేను తప్ప? నేను అసలు ఇందులోకి అతను ఎందుకు తీసుకొస్తున్నా చెప్పు. నేను ఎవ్వరితో అన్న తిరుగుతా అంటే నీ హస్బెండ్ అంటే చీచి రవియా అనేసరికి తను చాలా ఏడ్చాడు ఇందాక. వేదాంత్ 2 సైడ్ లో మాట్లాడాలి, 2 సైడ్ లో వినాలన్నారు కదా. పర్సన్స్ లేకుండా ఉండే రికార్డింగ్స్ ఇవి ఉన్నాయి, రైట్? నేనేమన్నా అంటే మిమ్మల్ని మళ్ళీ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇప్పుడే ఈ సైడ్ లోనే. రవి గారు చాలా ఎమోషనల్ అయ్యారు కదా పాపం. నేను కూడా ఎమోషనల్ అయ్యాను కదా. నేను ఇప్పుడు కూడా ఫైట్ చేసేది నా పిల్లల గురించే కదా, రవి మీద ఉన్న ప్రేమతోటే కదా. ఈ ఇద్దరిని నేను కూర్చోబెడతా, మీకు ఓకేనా? ఇంకొక రికార్డింగ్ ఉంది, దీనికి జస్ట్ నాకు ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చిందని ఒక్క ఆన్సర్ ఇవ్వండి చాలు. మనం భయపడడానికి ఏం తప్పు చేయలేదు కళ్యాణ్, అర్థమవుతుందా? దాని గురించి ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. నేను వాడికి ఓపెన్ గానే చెప్పిన, నాకు ఒకవేళ అంత ఫీలింగ్ వస్తే ఖచ్చితంగా వెళ్తాను. నా శరీరం వరకు ఎవరైనా రానిస్తాను, ఇంటి వరకు పిల్లల వరకు లైఫ్. నా శరీరాన్ని నేను ఎవరికన్నా పంచుకుంటా నాకు ఫిజికల్ ఇంట్రెస్ట్ వస్తే. మా బ్రదర్ తోటి అన్న, ఒకవేళ అక్క అతను వదిలేసిన తర్వాత నువ్వేంటి అని అంటే, ఎవరినైనా నమ్మను రా, నెక్స్ట్ టైం ఎవరిని నమ్మను, ఉంటే నా శరీరం వరకు రాణిస్తాను కానీ నా పిల్లల లైఫ్ వరకు, మళ్ళీ నా లైఫ్లోకి ఎవరికి ఎంట్రీ ఇవ్వను అని చెప్పండి. హాయ్ అండి, కళ్యాణ్ నా పేరు. తెలుసండి, చెప్పండి. బాగున్నారండి? లేదండి, పొద్దున్న నుంచి మీ మాట వినలేదండి, గాయగా అవుతుంది, అందుకే ఫోన్ చేస్తా ఉన్నాం అనుకున్నా. ఇందాకనే క్రాంతి నాకు క్లాస్ దిగాడు మంచిగా గట్టిగా. డైరెక్ట్ గా ఏం అడిగాడంటే, అక్క నువ్వు ఎంత ఫిజికల్ అయినావా, ప్రతి లొకేషన్ ప్రతివన్నీ తెలుసు కళ్యాణ్, ఎంత ఫిజికల్. ఇందులో మీరు డైరెక్ట్ గా ఒప్పుకుంటున్నారు మనం ఫిజికల్ అయిన విషయం మనకు తెలుసు, నేను అతనికి ఎందుకు చెప్తా, నేను చెప్పలేదు. అదే నేను ఏమంటున్నానండి, నేను ఏం చెప్తున్నాను మీకు, నేను ముందుకు రానియండి, ఇదంతా ఏం స్క్రిప్ట్ ఏం లేదు అనేది మీకు కూడా తెలుస్తుంది కదా. ఒక అబ్బాయి పైన తన తొడ పైన కూర్చొని తన మీద చెయ్యేసి ఒక ఫోటో ఉంది, చూపించండి ఒకసారి. అసలు అది ఎవరు, ఎందుకు దిగాల్సి వచ్చింది? చూపించండి ఒకసారి. తన తొడ మీద చెయ్యి ఉంది ఒక అబ్బాయి మీద, తన మీద మీరు కూర్చున్నారని తనపై చేయేసి ఉందని చెప్పి అంటున్నాడు. ఈ ఫోటో డౌన్లోడ్ చేసి పంపిస్తా అని చెప్పాడు. ఈ స్క్రీన్ షాట్ వచ్చింది నా దగ్గరికి. బర్త్డే తనది, తన బర్త్డే, నా ఫ్రెండ్ తను, నన్ను ఇష్టపడ్డారు తను. ఆయన ఎవరు అనేది కూడా మీకు చెప్పిన ఓపెన్ గా. ఇప్పుడు ఎవరైతే మెయిన్ అమ్మాయి గురించి ఎలిగేషన్ వేస్తున్నానో, నన్ను ఒకప్పుడు ఆయన బెదిరించినటువంటి అబ్బాయి, నాకు హెల్ప్ చేసినటువంటి అబ్బాయి, మా ఇద్దరికి ఎలాంటి పర్సనల్స్ ఏం వీళ్ళ మీరు తీసుకొచ్చి ఇక్కడ ముందు కూర్చోబెట్టినా నేను మాట్లాడడానికి రెడీ. అండ్ ఇంకొకటి ఒక రికార్డింగ్ వినిపించారు, ఏదైనా చేస్తారు రవికి 17th or 18th అన్నారు కదా, అది కూడా ప్రూవ్ చేయడానికి నేను రెడీ. ఇవన్నీ నాకు తిరిగి మళ్ళీ ఇస్తాడా అడగండి మీరు రవిని. నా రవి అని కాదు, నేను మీది విన్న తర్వాత, తను వచ్చి తన ఆవేదన విన్న తర్వాత, తన రికార్డింగ్స్ విన్న తర్వాత, ఇప్పుడు కొన్ని స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. మీరు ఒక అబ్బాయితో కాల్లో వీడియో కాల్ చేసింది నిజమా అబద్ధమా? తన రవి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. నేను వీడియో కాల్ చేసింది నిజమా అబద్ధమా? రవి దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సృష్టించారేమో, ఎవరికి తెలుసు. ఇది అది న్యూడ్ కాలా? రవి దగ్గర ఉన్నాయి, నా వరకు అవి నేను పంపించలేను అని చెప్పి నాకు ఈ ఫొటోస్ పంపించారు. అండ్ మీ పేరు ఒక అతను టాటో కొట్టించుకున్నాడు, అది అతని విషయం, మనకు తెలియదు. అది తను ఇష్టపడుతున్నాడు కాబట్టి తనకి ఏంటి. నా ఫ్రెండ్ తను, ఈవెంట్ డీజే ఆర్టిస్ట్ తను, అందులో తప్పేముందండి. మీరు మీ హస్బెండ్ ని కాదని, మీరు మీ హస్బెండ్ ఉన్న రూమ్ లో ఎవరినన్నా తెచ్చుకొని ఉన్నారా? అంటే ఎవరన్నా మీ రూమ్ కి వచ్చే వాళ్ళ? ఎవరు వచ్చారు నా దగ్గర? వచ్చే వాళ్ళ ఎవరైనా? సీసీ ఫుటేజ్ ఉందండి మా దగ్గర, నా ఇంట్లో ఉంది, నా బెడ్రూమ్ లో, సారీ నా హాల్లో ఉంది, నా బాల్కనీలో ఉంది. ఎవరైనా వచ్చే వాళ్ళ? నా దగ్గర చాలా మంది వస్తారండి తమ్ముళ్ళు. మీరు డ్రగ్స్ తీసుకున్నారు అని చెప్తా ఉన్నాడు, మీరు బ్లడ్ రిపోర్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, ఇప్పుడే రెడీగా ఉన్నాను. మీరు మందు తాగుతారా? నేను బ్రీజర్ తాగుతానండి. బియర్ తాగుతారా? బియర్ తాగుతానండి. తాగుతారా? ఫిజికల్ రిలేషన్షిప్ గురించి హస్బెండ్ తో కాకుండా ఇంకో అబ్బాయితో మాట్లాడడం ఎప్పుడు జరిగింది ఇది? అది నాకు కావాలి. ఇప్పుడు పాయింట్ మీకు అర్థం అవుతలేదు. సో తను వెళ్ళిపోయిన తర్వాత మీరు ఉన్నారా అని అడుగుతున్నా. రవి గారు ఏమన్నారు మీతోటి? నా లైఫ్ లో తను ఉన్నప్పుడు ఇవన్నీ జరిగాయి బ్రదర్, ఇవన్నీ జరిగిన తర్వాత ఏ భర్త ఉంటాడు అని అన్నారు మీతో, రైట్? రవి గారి లైఫ్ లో నేను లీడ్ చేసినప్పుడు ఏ ఉన్నాయో అవి పెట్టమని చెప్పండి. అండ్ కమ్ టు పాయింట్ దిస్, ఇది వచ్చిన వరకు ఇదేంటో, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో, ఎలా స్టార్ట్ అయిందో, అసలు ఎందుకు స్టార్ట్ అయిందో, ఏం లేదనేది ముందే తీసుకొచ్చిస్తా. రవి గారికి చెప్పండి, ఇప్పుడు ఎవరివైతే అమ్మాయి మీద నేను పెడుతున్నానో ఎలిగేషన్, ఆ అమ్మాయిని కూడా డేర్గా, ఇప్పుడు వీళ్ళిద్దరిని నేనే తీసుకొస్తున్నాను మీకు చెప్తున్నాను, నేను మాటిస్తున్నాను కదా, ఆ అమ్మాయిని కూడా ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడతాడు అడగండి.
సో మీరు ఏమంటున్నారంటే నేను రవి గారితో ఉన్నప్పుడు పర్ఫెక్ట్ గా ఉన్నా, కానీ రవి గారితో వెళ్ళిన తర్వాత ఇవి జరిగినాయి, ఎందుకు జరిగినాయో నేను చెప్తా అంటున్నాను, అంతేనా? ఎస్, నా మీద ఏం జరిగిందో, అసలు నాతో ఏం జరిగిందో అనేది కూడా మీరు తెలుసుకోవాలి కదా. సో యూఆర్ యాక్సెప్టింగ్ యువర్ ఫాల్స్, అంటే మీ తప్పుని మీరు ఒప్పుకుంటున్నారు. ఫాల్స్ అనట్లేదండి, ఫాల్స్ అని ఎలా అనుకుంటారు? అంటే మీ రాంగ్ థింగ్ ని మీరు ఏదైతే మీరు ఒకరితో రిలేషన్ లో ఉన్న విషయం వాస్తవమా కాదా? సారీ వేదాంత్, అది కాదు. ఒక ఆడపిల్ల వచ్చి ఇంతగా ఏడ్చుకుంటే ఇంత చెప్పింది అని అనగానే, ఒక మగవాడు వచ్చి మిమ్మల్ని ఇది చూపించారనగానే దీని మీద మీకు డేట్ అండ్ టైమింగ్ డేటాస్ కూడా ఉంటాయి. నేను ఎగ్జాక్ట్లీ అదే అడుగుతున్నాను. ఓకే, వెన్ యు ఆర్ ఇన్ రిలేషన్షిప్ మీరు తప్పు చేయలేదు, నాకు డేట్ తెలియదు కాబట్టి నేను చెప్పలేను. ఇప్పుడు ఈ రికార్డింగ్స్ గురించి మాత్రం అడుగుతున్నా, ఈ వీటి గురించి ఏంటి అని అడుగుతున్నా, అంతే. నేను అదే చెప్తున్నానండి, ఇది కూడా ఒక గేమ్ ఆఫ్ ప్లాన్. నాతో జరిగింది ఇది ట్రాప్. నేను అదే కదా మీకు చెప్తున్నాను, ప్రూవ్ చేస్తానని చెప్తున్నా. దిస్ ఇస్ అ ట్రాప్. ఎందుకంటే పూజ ఇప్పటి వరకు ఎక్కడ దొరకలేదు, పూజకి ఏమి లేవు. ఇప్పుడు పూజ నుంచి డైవర్స్ కావాలంటే పూజ ఎలిగేషన్స్ వేస్తుందంటే చూపించాలి కదా ఇవి ఉన్నాయని చెప్పేసి. రవి విషయంలో హెల్ప్ చేయడానికే పూజకి కే అనే పర్సన్ పరిచయం అయ్యాడు, తనతోనే అక్రమ సంబంధం పెట్టుకుంది. ఇప్పుడు కే అనే పర్సన్ కూడా నీకు దూరం అయ్యిండు, ఎందుకంటే కే అనే పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ తోటి మళ్ళీ అక్రమ సంబంధం పెట్టుకుంది అని వాళ్ళు ఆరోపిస్తున్న విషయం ఇది. మరి బయటకు తీసుకురమ్మని చెప్పరా సార్? ఇన్ని గనం పెట్టారు కదా నా మీద ఎలిగేషన్స్, ఇన్ని గనం పెట్టారు కదా. ప్లీజ్ ఇఫ్ ఇట్ డోంట్ మైండ్, నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. ఇక్కడ మీడియాలో ఉన్న వాళ్ళని కూడా నేను చెప్పాలనుకుంటుంది అదే, ఇవన్నీ బయట పెట్టమని చెప్పాలి. మార్నింగ్ సారీ, నైట్ ఏమైనా మాట్లాడినా ఏమైనా ఎక్స్ట్రా? నేను ఏమైనా తప్పుగా నీతో ఎక్స్ట్రా ఏమైనా మాట్లాడానా? ఏమో తెలియదు, నేను చెప్పాను కదా బియర్ తాగాలని చెప్పేసి. ఏమైనా మిస్బిహేవ్ ఏమైనా మాట్లాడినా అని నాకేం అర్థం కావట్లా. ఏంటి? నథింగ్, ఏం లేదు, మామూలుగానే మాట్లాడినావు కదా. ఊరికేనా తాగినాడా బాబా? నేను తాగింది కూడా ఒక మీకు ఒక ఫోటో చూపించాలా? జనరల్ గా నేను రవి ఇద్దరం కలిసి తాగుతాం ఇంట్లో. అంటే చెప్పాడు, అది కూడా చెప్పాడు. మీరు చాలా మందితో రిలేషన్షిప్ లో ఉన్నారు, ఎంత మంది ఉన్నారో నాకు ఇప్పుడు కావాలి. ఓకే, తనకి కాల్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. తను ఏమంటుందంటే, పూజ నా ముందుంది, కెమెరా ముందు ఉన్నాము, తను ఏమంటుందంటే నేను ఎవరెవరితో తప్పు చేసినా ప్రూవ్ చేయండి అంటుంది. అడ్వకేట్ ఏమంటున్నాడంటే, ఆల్రెడీ రేపు పొద్దున మొత్తం వెళ్ళిపోతుంది, కోర్టులో మొత్తం సబ్మిట్ చేసేస్తున్నాము. ఇప్పుడు అమ్మాయితో నేను మాట్లాడి డిస్కషన్ పెట్టి చేయాల్సిన లేదా నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను కదా. మీ పాయింట్ అడ్వకేట్ కాదు, ఇప్పుడు ఈడ చెప్పాడు కదా, ఈడ ఎలిగేషన్ వేసాడు కదా, ఎలిగేషన్ ప్రూవ్ చేయాలి కదా. నేను ఏమంటున్నా, రవి గారు మీరు ఏం మాట్లాడొద్దు, మీరు జస్ట్ నేను మొత్తం నేమ్స్ అన్ని బీప్ చేస్తా. నేను ఎంత మందితో తిరిగి అనేది మొత్తం అందరినీ తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి, వేదాంత మీడియాలో తీసుకొని వచ్చి కూర్చోబెట్టాలి. నాకు కావాలి ఏదైతే ఉన్నాయో ఆ అబ్బాయిలతో సంబంధించినటువంటి ఆ ఓయో రూమ్ సంబంధించి సంతోషం అన్ని మొత్తం కూడా అక్కడికి వెళ్ళి చూసుకో. ఓయో రూమ్ ఎక్కడెక్కడ అండి? మీరు అన్నది ఎక్కడెక్కడ అండి? ఓయో రూమ్స్ కమిషనరేట్ దగ్గరికి కోర్టులో చూసుకోమని చెప్పండి. మొత్తం నేను ఎంతో మందితో ఎలిగల్ అఫైర్స్ ఉన్నాయనేది నాకు బయటపడాలి కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఎంతో మంది అని ఎలిగేషన్ చేశారు కదా, మీకు అది ఎంతో మంది అనేది తీసుకురమని చెప్పండి. ఏం చెప్పుకుంటూ చెప్పుకోనండి. మా అడ్వకేట్ అయితే డైరెక్ట్ గా ఆ అమ్మాయితో నేను మాట్లాడడం కానీ, మీరు అమ్మాయి పక్షం అడగడం కానీ చేయడం వల్ల నేను జనాల కోసం కంక్లూజింగ్ వచ్చా, తన కోసం కాదు నేను కంక్లూజింగ్ ఇవ్వడానికి. తనకి నాకు ఎప్పుడు ఉండేది లీగల్ ఫైట్ మాత్రమే, గుర్తుపెట్టుకో, లీగల్ ఫైట్ మాత్రమే. ఓకే, వ్యక్తిగతంగా జనాలు నేను చూసిన కంక్లూజింగ్ విత్ ప్రూఫ్ తో సాగున్నావు కదా. కానీ విధాంశ్ నీకు మొత్తం ఏ టు జెడ్ ఇచ్చా, అమ్మాయికి ఏది షేర్ చేయక అది మొత్తం రిలీజ్ చేయి. జర్నలిజం మీద నువ్వు నిజాయితీని చూపించు, జర్నలిజం మీద నిజాయితీని చూపించు, నిజాయితీగా ఉండు. నేను కంక్లూజింగ్ ఇచ్చిన దానికి ఖచ్చితంగా తన దగ్గర ఏదైతే కనుక వాస్తవం నీకు ఎవరు అనిపిస్తుందో, అరే నిజం తెలియాలి కదా, మీడియాకి వచ్చినప్పుడు నిజం తెలియాలి కదా, మీ నిజానికి ఉండమని చెప్పండి. ఎట్లా అండి వేదాంత్, ఇది కాదు కరెక్ట్. ఎలిగేషన్ వేసాడు ఇప్పుడు, రైట్, నేను ఎలిగేషన్ వేసిన దాని గురించి నేను ప్రూవ్ చేస్తా. తను ఎలిగేషన్ వేసాడు, అలా వెళ్ళిపోవడం కాదు, కోర్టులో వెళ్ళేది కోర్టులో వెళ్తుంది. ఇక్కడ రమ్మని చెప్పండి, ఫస్ట్ ఏం జరుగుతుందని తెలుసుకోమని చెప్పండి. అమ్మాయి అక్కడ ఉన్నంత వరకు కుక్కలాగా అలగారుస్తుంది, ఓకేనా? నేనేమంటానంటే, అలా కుక్కలు ఉన్నప్పుడు నాకు దయచేసి నా ఫోన్ చేయబాకు. ఏదున్నా సరే లీగల్ గా రేపు పొద్దున కమిషనరేట్ లోనో కోర్టులోనో తేల్చుకోమను. నేను ఇచ్చింది మాత్రం డైరెక్ట్ గా రిలీజ్ చేయి, ఓకేనా? మొత్తం వేసి రిలీజ్ చేయి అంతే. మీరు ఇది ఎవరికి లొకేషన్ పంపించి తర్వాత మిస్ యూ టూ మోర్ అమ్మ, ఐ బిలీవ్ యూ, ఐ ట్రస్ట్ యూ, ఐ రెస్పెక్ట్ యూ ఆల్వేస్ ఫర్ లవ్, పెళ్ళి చేసుకోకు, అలానే ఉంది, అదే మంచిది నీకు కూడా, ఆల్ ది వెరీ బెస్ట్ కన్నా, వాట్ యు ఆర్ డూయింగ్, హ్యాపీ నా నువ్వు, పూజ వాట్ హ్యాపెండ్, ఐ విల్ టాక్ టు యూ, హ్యాపీగా ఉండు పూజమ్మ, ఓకే ఐ విల్ వెయిట్. ఇది ఎవరితో చాటింగ్స్? నా వెనకాల పడుతున్నాడు నన్ను లవ్ చేసి అని చెప్పేసి. పూజ బిహేవియర్ ఎప్పటి నుంచి ఉంది ఇలా? ఇన్ని సంవత్సరాల్లో ఉంది కదా, మరి ఇన్ని సంవత్సరాల్లో ఎవరెవరు ఏంటేంటి ఏం లేదు. ఎప్పుడు ఇవి ఎప్పుడు
మీకు అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్? అర్థమవుతుందా? నాకు క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఏం చెప్పాలనుకుంటున్నారంటే, సరే ఇవన్నీ పక్కన పెట్టండి, నేను ఎప్పుడు చేశాను అది దృష్టి పెట్టండి, సో తనతో ఉన్నప్పుడు నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను మీరు ప్రూవ్ చేయాలనుకుంటున్నారు. నేను ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను, యాజ్ ఎ మీడియాగా రెడీగా ఉన్నాను. ఇవి తీసుకొని నువ్వు ఉన్నావు కదా, ఇవి సరిపోతాయా నీకు? ఇవి సరిపోతాయా ప్రూఫ్? అవును, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, ఒకటి రెండుగా చాలా ఉన్నాయి, సరిపోతాయి కదా. ఎవరితోటి 7 మెంబర్స్ తోటి ఉన్నాయా? లేదు, 3 మెంబర్స్ తోటి ఉన్నాయి. 3 మెంబర్స్ తోటి ఎవరెవరు? సమ్మన్ ఎవరు? మీరు మాట్లాడిన రికార్డింగ్ ఉంది, నేను వినిపిస్తాను ఒక నిమిషం. వచ్చాడా, వాడు హ్యాపీగా ఉంటే చాలు, నాకు కావాల్సిందే అది. ఫ్యూచర్ లో ఏముంది వాడిని వేసుకొని తిరుగుతా ఏం చేస్తావు? ఓకే, ఇది యాక్చువల్గా వాట్సాప్ కూడా ఇప్పుడు ఇది వినండి ఒకసారి. ఇలా నేను ఒక్కనే కాదులే, చాలా మంది బాధ్యతలు ఉన్నారు. అరే తను ఏమంటాడంటే, నా వెనకాల నిజంగా చాలా మంది పడుతున్నారండి, అయితే నేను ఒక్కడే కాదు నీ వెనకాల చాలా మంది. ఇది హాఫ్ ఆఫ్ ద వినొద్దు మీరు. బాధితులు అంటే దాని మీనింగ్ ఏంటండి? బాధితులు అంటే మోసపోయిన వాళ్ళు. నా వెనకాల నిజంగానే చాలా మంది అబ్బాయిలు పడతారు, జనరల్ గా ఇష్టపడే వాళ్ళు మస్తు మంది పడతారు. వీడు వెనకాల పడుతున్నాడు, వీడు వెనకాల పడుతున్నాడు, నువ్వు కూడా నాకు వెనకాల పడకరా బాబు, నా పంచాయతీలో నేనున్నా, నా భర్త గురించి నేను పోరాటం చేస్తున్నా అంటే, నాలాంటి చాలా మంది బాధితులు ఉన్నారు కదా అనడం వేరు కదా. మీరు తప్పు చేయనప్పుడు ఆ చాట్ ని డిలీట్ చేయమని ఎందుకు అంటున్నారు? ఆ చాట్ లో ఏముంది? యాక్చువల్లీ నిజంగా చెప్పాలా, ఓపెన్ గా డైరెక్ట్ గా చెప్పండి. నాకు ఒకటే మెసేజ్ పెడుతున్నారు, ప్లీజ్ పూజ నన్ను అర్థం చేసుకో, ఎందుకు నన్ను ఇలా వదిలేసావు, ఎందుకు ఇలా చేసేసావు, నా ఫ్యామిలీ కూడా ఇలా అయిపోయింది కదా, నాకు నువ్వంటే ప్రాణం కదా, నువ్వంటే నాకు ఇష్టం కదా, నా తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెళ్ళు నా ఫోన్ ముట్టుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, నువ్వెందుకు అంత గుద్దలం ఓపెన్ గా ఇట్లా మాట్లాడండి, ఎందుకు అంత చేస్తున్నావు, నీకు ఇష్టం కదా, నా లైఫ్ ఇంకా ఏం క్లియర్ కాలేదు ఇక్కడ, నా లైఫ్ గురించి నా పిల్లల గురించి నేను పోరాడుతున్నా, ఇది నా పరిస్థితి. తను చేసిన మెసేజెస్ మీరు డిలీట్ చేసుకోవచ్చు కదా, తనని ఎందుకు డిలీట్ చేయమంటున్నారు? బ్యాకప్ చేస్తే కూడా రావద్దు అంటున్నారు. నా ఫోన్ హ్యాక్ అయింది, ఇప్పుడు ఇవన్నీ దొరికాయి కదా మీకు, ఎక్కడి నుంచో దొరకలే, మేబీ అతని ఫోన్ హ్యాక్ చేయడము నా ఫోన్ హ్యాక్ చేయడమే జరిగింది. ఇప్పుడు తనకు నేను ఆల్రెడీ ఇప్పుడు ఇదంతా జరుగుతుంటే తనకు కూడా ఆల్మోస్ట్ తెలిసిపోయింది, తను కంప్లైంట్ పెడతాడు. రియల్ గా మా ఇద్దరి మధ్యలో ఏం జరిగిందో తెలియాలి, రియల్ గా ఇది ఎప్పటి నుంచి జరుగుతుందని తెలియాలి. పూజ ఎంతమంది? 7 మెంబర్స్ అండి, మీ వరకు వచ్చింది ఎంతమంది? 7. ఆ 7 మెంబర్స్ ఎవరు అనేది నాకు క్లారిటీ కావాలి. నాకు అప్పటి వరకు లేదనంటే, నాకు ఒకవేళ రవి అనే పర్సన్ నిరూపించకపోతే నేను లెటర్ రాసి మరి చేసుకుంటా నన్ను బ్లేమ్ చేసినందుకు. అంటే మరి తను కూడా అదే అంటున్నాడు, నా దగ్గర ఓన్లీ అమ్మాయితో ఫోటోలు ఉంటేనే తప్పు చేసేసిండి అమ్మాయితోటి అని అంటుంది కదా, నా దగ్గర వీడియో ప్రూఫ్లు ఉన్నాయి, నా దగ్గర రికార్డింగ్లే ఉన్నాయి, మరి ఈ అమ్మాయి ఏంది? మీరు ఒక అబ్బాయికి లవ్ యూ చెప్పారా లేదా మెసేజ్ లో? అబ్బాయి కంటే ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ టు మోర్ అండ్ మోర్ ఎండ్ ఆఫ్ మై లాస్ట్ సీజన్. ఈ మెసేజ్ మీది కాదా? మీరు వీడియో కాల్ 1 hour 59 minutes వీడియో కాల్ ఎవరితో మాట్లాడారు? ఈ కే అనే పర్సన్ తో 1:59 వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? ఎందుకు మాట్లాడారు చెప్తున్నాను కదా రీజన్, తను వస్తేనే చెప్తా. సరే వదిలేద్దాం, లవ్ యూ వదిలేయద్దు, లవ్ యూ వీడియో కాల్ వద్దు, లవ్ యూ ఎందుకు చెప్పారు? అదే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఇది మీరు ఇట్లా అడగడం కాదు కదా, డైరెక్టర్ రమ్మని చెప్తున్నాను నేను. పూజ గారు నేను ఏం చెప్తున్నానంటే, కొన్ని ఇప్పుడు మీరు సరే నేనున్నా, నాకు పలానా ఒక మనిషి ఫ్రెండ్ అనుకో, ఫ్రెండ్తో ఎలా మాట్లాడతాను? ఫ్రెండ్తో గంటలు మాట్లాడినా ఫ్రెండ్ తోటి వీడియో కాల్స్ ఎందుకు మాట్లాడతాను గంటలు? అదే ఒక అమ్మాయి అబ్బాయి సరే మాట్లాడినవే అనుకుందాం, ఐ లవ్ యూ ఎందుకు చెప్తామండి? ఐ లవ్ యూ, ఐ మిస్ యూ ఎందుకు చెప్తామండి? ఇక్కడ నా పిల్లలకు కూడా అతనికి ఏమంటారంటే, నా పిల్లలతో కూడా బాగా మాట్లాడేవాడు, నా పిల్లలతో కూడా బాగా అటాచ్మెంట్ ఉంది, ఆరాధ్య అంటే కూడా చాలా ఇష్టం. అండ్ తను కూడా పాపం ఎందుకు అవుతుందని చెప్పాలంటే, నన్ను రవిని కలపడానికి ఒకప్పుడు బాగా ప్రయత్నించినటువంటి వ్యక్తి. వన్ ఆఫ్ ద రవికి ఇప్పుడు ఈ సిచ్యువేషన్స్ 2 ఉన్నాయి కదా, రవి మధ్యలో అండ్ ఎవరు ఎవరైతే ఎక్స్ట్రా పర్సన్ మధ్యలో, పాపం వీళ్ళిద్దరికి అటాచ్ ఫస్ట్ పర్సన్ అతను. యాదగిరిగుట్ట వెళ్ళారా మీరు ఇద్దరు? వెళ్ళాను. యాదగిరిగుట్ట ఓయోలో ఎక్కడో లొకేషన్ ట్రాప్ అయింది అని అంటున్నారు. వెళ్ళానండి. ఓయోకి వెళ్ళారా? వెళ్ళాను. రూమ్కి వెళ్ళామండి మేము, ఓయో కాదు అది, యాక్చువల్గా ఒక రూమ్కి వెళ్ళాము, కొన్ని రికార్డింగ్స్ వినడానికి వెళ్ళాను నేను అక్కడికి. ఓకే, అదే రూమ్కి వెళ్ళినంత మాత్రాన తప్పేంది అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు, అంతే కదా? అప్పుడు అదే ఒక 4 గోడల మధ్యలో ఒక ఫ్రెండ్ అనే పేరుతో కళ్యాణ్ ఎవరో ఒక అబ్బాయితో ఉండడం కరెక్ట్ కాదు కదా అనేది మీ హస్బెండ్ రవి గారి ఆరోపణ. దానికి ఆన్సర్ ఏంటి? సరే, తను చేసిన వంటి తప్పుకి తన దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఎవిడెన్సెస్ వినడానికి మాత్రం వెళ్ళాను. అండ్ నేనేం ఒక్కదాన్ని కావాలని వెళ్ళలేదు, మా బ్రదర్స్ కి కూడా చెప్పి వెళ్ళాను. మీరైతే అక్కడ ఉన్నది ఒకటే కదా? అవును, నేను ఒక్కదాన్ని ఉన్నా. డేలో వెళ్ళాను, నైట్ లో వెళ్ళాను అండి. ఒకసారి అది చెప్తారా ప్లీజ్?
ఓయో రూమ్ వరకు వెళ్ళింది అని అంటున్నారు, నేను దాన్ని ప్రశ్నిస్తున్నాను. మేము యాక్చువల్లీ గుడి వైపు చూసుకొని చేద్దామని అనుకున్నాం యాక్చువల్గా. ఇంకొక ఏరియాలో కూడా ఓయో రూమ్కి వెళ్ళారు అని చెప్తున్నారు. అదేనండి నేను ఏమంటున్నానండి, అంటే ఒక్కసారి ఒక్క దగ్గర కాదు 2-3 times వెళ్ళారు ఓయో రూమ్స్ కి. ఎక్కడెక్కడ? అండ్ టోటల్ గా ఇప్పటి వరకు 40 times ఈ కే అనే పర్సన్ తో శారీరకంగా మీరు ఉన్నారు అని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు? డోంట్ మైండ్ కొంచెం ప్లీజ్ అవన్నీ కొంచెం బయటికి తీసుకురమ్మని చెప్పరా. 40 times కదా, ప్లీజ్ నాకు కావాలి, అది క్లారిటీ కావాలి, బయటికి పెట్టమని చెప్పండి, క్లియర్ గా బయట పెట్టమని చెప్పండి. అండ్ ఇంకొకటి థింగ్, ఇది ఎప్పటి నుంచి కే అనే పర్సన్ తోటి నాకు పరిచయం ఉంది, ఎప్పటి నుంచి నేను అతనితో తిరుగుతున్నాను అనేది కూడా నాకు బయట పెట్టమని చెప్పండి. బావా ఎందుకు అన్నారు తనని మరి? బావనా? మా బావ వచ్చారని అని అనుకుండొచ్చు, కానీ నేను బావా కన్నా తన పేరు కన్నా అని కూడా ఇట్లా నార్మల్ గా అంటుంటారు కాబట్టి మా పాప కన్నానే పిలుస్తుంది. అదే లవ్ యూ ఎందుకు చెప్పారు ఈ మనిషికి? అదే నేను చెప్తున్నాను కదండి, మా పాపతోటి బాగా క్లోజ్ అండి తను. పాపతో క్లోజ్ అంటే మీరు లవ్ యూ ఎందుకు చెప్తారండి? అరే తన వాయిస్ మెసేజ్ పాపవి కూడా ఉండాలి కదా మరి అంటాను నేను. కన్నా ఆర్ లవ్ యూ, మిస్ యూ కన్నా, ఖచ్చితంగా మిస్ యూ కన్నా, ప్రతి దగ్గర మిస్ యూ కన్నా, లవ్ యూ, ఉమ్మా ఇవే ఉన్నాయి. నేను ఏమంటున్నానండి, కిస్ యూ, ఫ్రెండ్ ని ముద్దు ఎందుకు ఇస్తారు అనేది నా పెద్ద ప్రశ్న. అరే రామన్ కిస్ యూ అని కూడా పెట్టాను. ఎస్, నేను లాస్ట్ టైం నేను ఒక చెల్లెల్లానో అక్కలానో చూసుకొని నేను గొంతెత్తి డైరెక్ట్గా కెమెరా ముందు చెప్పాను కదా, అట్లీస్ట్ నాతో అయినా అట్లీస్ట్ నాకు ఒక వ్యక్తి ఉన్నాడు నాతో అట్లీస్ట్ చెప్తే నాకు ప్రూఫ్ కి, నాకు రేపు పొద్దున నాకు అది వచ్చినప్పుడు మాట్లాడడానికి ఒక్క విషయం చెప్పలేవు. రికార్డింగ్ కూడా ఉంది దట్ హీ సేయింగ్ నేను పూజను దారుణంగా లవ్ చేసుకున్నాం ఇద్దరం అని చెప్పి. నన్ను ఇష్టపడింది వాస్తవమే అని నేను కూడా చెప్తాను. మీరు ఇద్దరు, నాట్ ఓన్లీ వన్, ఇద్దరు చేసుకున్నారు లవ్. లేకపోతే మిస్ యూ ఎందుకు, లవ్ యూ ఎందుకు, ఇవెందుకు? మీరు ఒకరికి కాల్ చేసి మీ పాత బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నారు, రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర. ఎవరితోటి? నా తమ్ముడితో మాట్లాడుతున్నానండి. వినండి ఏం మాట్లాడారు. ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి వాడు. ఎగ్జాక్ట్లీ అండి, నేను ఆల్రెడీ మీ వేదాంత చెప్పాను కదా, నాకు పాస్ట్ ఉన్నాయండి, ఆ పాస్ట్ అంతా అయిపోయింది అని చెప్పేసి తను ఎక్కడున్నా బాగుండాలి అని కోరుకుంటారు కదా. కాల్ చేస్తాను బర్త్డేకి, వ్యాలంటైన్స్ డే గుర్తు పెట్టుకుని మరి ప్రతి ఇయర్ వ్యాలంటైన్స్ డేకి బర్త్డేకి మాత్రం కాల్ చేస్తావు కదా అంటున్నా. ఇంకేంటి నీ కిడ్ ఎలా ఉందిరా? ఫైన్, బాగున్నారు పిల్లలు. ఇది నా వాయిస్, నేనే చెప్తున్నాను కదా. అనే వ్యక్తి నేను కలవని కూడా కలవలేదండి, బ్లాక్ లిస్ట్ ఉంటుంది నా దాంట్లో నంబర్. నేను ఏమడుగుతున్నా, మ్యారేజ్ అయిపోయిన తర్వాత పాస్ట్ అని, ప్రజెంట్ అని, వాడని, వీడని, అని, ఇంకోడని, ఈ రిలేషన్స్ ఎందుకు పెట్టుకున్నావు అని అడుగుతున్నా. నిజంగా రిలేషన్ ఎట్లా అంటావు? లవ్ యూలు, ఉమ్మాలు, కిస్యూలు ఇవన్నీ కనబడుతున్నాయి కదా. చాలా తప్పు మాట్లాడుతున్నావు నువ్వు. లవ్ యూలు, ఉమ్మాలు అనేది దేంట్లో ఉంది? నువ్వు ఒకసారి చెప్పు. చాట్ లో ఉన్నాయి, రికార్డింగ్ లో కూడా ఉంది, కళ్యాణ్ అనే చాటింగ్ లో ఉన్నాయి, కళ్యాణ్తోనే ఉన్నాయి. ఇప్పుడు అన్నావు కదా, వ్యక్తి వేరే నంబర్ నుంచి నాకు కాల్ చేసినప్పుడు ఏంటిదని అన్నప్పుడు ప్రతి వ్యాలంటైన్స్ డేకి నీకు కాల్ చేస్తాను కదా అంటే ఎస్, బట్ అతను ఎవడు కూడా ఇప్పటి వరకు మీరు కాల్ చేసినా తను కాల్ చేసిరా ఏంటండి? ఇప్పుడు ఈ కాల్ రికార్డింగ్ మీరు కాల్ చేసినా తను కాల్ చేసిండు, నేనే కాల్ చేసిన తనకి. మరి నేను అదే అడుగుతున్నా, ఎందుకు అనే పర్సన్ కి ప్రూఫ్ చేపిస్తున్నా, చూడరా బాబు నా దగ్గర ఇంతమంది నా వెనకాల పడుతున్నారు, ఇది నా పరిస్థితి, ఎవరిని దేకట్లా. వై? బికాస్ నా రవి నా లైఫ్ లో ఉన్నాడు. మీరు అదెందుకు తెలుసుకోలేకపోతే? నేను ఓపెన్ గానే చెప్తున్నాను కదా. ఎగ్జాక్ట్లీ, నేను అదే చెప్తున్నాను. మీరు మీ భర్తని కావాలి అంటే కదా నా వేదిక నేను మీకు ఇచ్చిన, నా వాయిస్ ని వి వాంట్ జస్టిస్, నాకు పూజకి జస్టిస్ కావాలి, నా అక్కకి జస్టిస్ కావాలని అరిచిన కదా. ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఏంది ఇవన్నీ? మీరు చెప్పండి, ఒక నిజంగా భర్తనే కావాలి, నా భర్తనే నా సర్వస్వం, నా పిల్లలకు తండ్రే కావాలనుకునే ఒక అమ్మాయి ఇవన్నీ చేస్తుందా? ఇవన్నీ అవసరం సరే చేస్తుందా? పక్కన అవసరమా? ఎవడో వచ్చి నీకేదో హెల్ప్ చేస్తే వాడితో నువ్వు ఎట్లా లవ్ యూలు చెప్తావు అనేది నా క్వశ్చన్ అండి. నువ్వు నా వెనకాల బడి పిచ్చోళ్ళగా ఇచ్చేసుకోకు, ఎందుకంటే నాకు రవి ఇష్టం. నాకు రవి ఇష్టం అయితే రవి ఎందుకు చెప్పినావు అక్క? నేను అదే అడుగుతున్నా మీకు. నేను ఏం చెప్తున్నా అంటే వాడిని రానివ్వండి అంటున్నాను కదా, ఇదంతా ఒక ట్రాప్ అని చెప్తున్నాను కదా నేను కూడా మీకు. అంటే నువ్వు ట్రాప్ అయి లవ్ యూ చెప్పినావా? ఇవన్నీ నాకు తెలిసే నేను చేసిన అని చెప్తున్నా. కన్నా అన్నావా? అక్క నీకు అర్థమవుతుందా? నేను నా ఆవేదన ఒక్కటే, నీ కోసం కదా నేను ఇంత చేసిన. నన్ను కూడా మోసం చేసినావు నీ లైఫ్ స్టోరీలో. ఎవరిని మోసం చేయలేదు. వెయిట్ ప్లీజ్, ఇఫ్ యు డోంట్ మైండ్ వెయిట్, నేను ఎవరిని మోసం చేయలేదు. నేను అది ఎన్ని తర్వాత పిచ్చర్ అయిపోతున్నా. లేదు అర్థం కావట్లేదు. డోంట్ మైండ్, ఒక్క నిమిషం ఆగు, నేను క్లారిటీ నీకు ఇస్తాను దీని గురించి. నువ్వు వన్ సైడ్ ఎట్లా ఆలోచిస్తావు అంటున్నా కదా. నేను వన్ సైడ్ ఆలోచిస్తే డే 1 రోజు నువ్వు నక్కవి, నువ్వు ఖచ్చితంగా నీకు న్యాయం జరుగుతుందని చెప్పి రవికి నేను రిక్వెస్ట్ చేస్తాను రమ్మని చెప్పి. చాలా తప్పుగా అనుకుంటున్నావు. లేదు పూజ, నువ్వు అసలు ఆయనకి లవ్, అసలు ఎవరు నువ్వు లవ్ ఎందుకు చెప్తావు? నీ భర్తకు తప్ప ఇంకొక మనిషికి లవ్ ఎందుకు చెప్తావు? ఆగు, నేను చెప్తాను కదా దాని గురించి ఇక్కడ క్లారిటీ ఇస్తాను కదా. సరే కళ్యాణ్ కి కాల్ చేయి కదా మరి లైవ్ లో, లేకపోతే నాకు నంబర్ నేను లైవ్ లో కాల్ చేస్తా కళ్యాణ్ కి. మీరు తనకి ఏమైనా మెసేజ్ చేస్తారా ఇప్పుడు?
నాకు చాలా నమ్మిన మిమ్మల్ని, మీరు నన్ను ఇక్కడ వచ్చి నాటకాలు చేసుకుంటూ అవన్నీ చూపించినంత మాత్రం మీరు అంత ఈజీగా నేను ఆయన నమ్మలే, ఆయన కూడా క్వశ్చన్ చేస్తాను నువ్వు ఎట్లా చేస్తావు అని చెప్పి, నేను అంత ఈజీగా ఊరుకోను. నేను కూడా ఇప్పుడు మీడియాకి వచ్చి ఆ వీడియోలు చూడితే అర్థమైపోతుంది. నేను డైరెక్ట్ క్వశ్చన్ చేసిన నువ్వు ఎట్లా చేసినావు, నువ్వెందుకు తప్పు చేసినావు అని ప్రూఫ్ చూపిమంటుండు. పూజ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి అంటుండు. హలో హలో నేను ఇక్కడ లైవ్ లో ఉన్నాను. లైవ్ లో ఉన్నాను ఎందుకు చెప్తున్నావు? లేదు ఒక నిమిషం, లైవ్ లో ఉన్న తర్వాత ఎవడు భయపడాడు? నేను వేదాంత ముంగట ఉన్నాను. హలో హాస్పిటల్లో ఉన్నాను, హాస్పిటల్లో కాదు, ఇక్కడ రచ్చ జరుగుతుంది. ఇక్కడ ఒకసారి నువ్వు ఉండాల్సిందే. నేను వేదాంత్ దగ్గర నేను ఇక్కడ వేదాంత్ దగ్గర ఉన్నాను, నువ్వు హాస్పిటల్ ఉన్నాను. నాకు నా దగ్గర యాక్టింగ్లు చేయకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటి నేనేంటి? ఎవరు యాక్టింగ్ చేస్తున్నారు అండి? ఎవరికి ఏమవసరం యాక్టింగ్? అండి కాదు, హలో హలో నువ్వు అండి అని అనకు ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. మధ్యలో లాగుతున్నాము. మరి యాక్టింగ్ అంటే నువ్వు చేసే యాక్టింగ్ మీరు చేసే యాక్టింగ్ మాకు జ్వరాలు రావా? ఏం మాట్లాడుతున్నాను? జ్వరాలు రావా కాదు, కానీ ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ మీడియాలో ఉన్నాను, ఆన్ లైవ్ లో ఉన్నాను. కళ్యాణ్ మరి నన్ను ఎందుకు నాకేం సంబంధం? నువ్వు నాకు పొద్దునట్టే చెప్పినా కదా. నేను పొద్దునట్టే చెప్పిన కాదు. నేను ఇంటికి ఒక నిమిషం నేను చెప్పింది విను ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఒకసారి చెప్పింది విను, చెప్పింది నేను విను. ఒకసారి నా మాట వినండి. మీరు నాకు ఎలా పరిచయం అండి? నేను చెప్పాల్సినప్పుడు అన్ని చెప్తా పూజ. జనరల్ గా నాకు సంబంధం లేని విషయం ఆ రోజు చెప్తాను. సంబంధం లేని విషయం అనద్దు. ఇక్కడ రవి గారు ఏం చేశారంటే మిమ్మల్ని నేను కన్నాను ఎందుకు పిలిచారు? ఎవరు నన్ను ఇన్వాల్వ్ చేస్తే ఆల్రెడీ తను అరే నేను చెప్పింది వినండి ప్లీజ్, ఇఫ్ యూ డోంట్ మైండ్. నేను చెప్పింది వినండి కళ్యాణ్ గారు ఒకసారి. నేను చెప్పింది ఒక 2 నిమిషాలు వినండి కళ్యాణ్ గారు. సరే అది కాదు, నువ్వు ఇదిగో నా దగ్గర ఇంకా నాటకాలు అవన్నీ సాగవు. నేను చెప్పింది వినా. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనవసరంగా అన్నోన్ పర్సన్స్ అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తారు. నెంబర్ 1, నెంబర్ 2 చూసారా? మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఏమన్నా రవి ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత రియాక్ట్ అవుదాం అన్నావు. ఓకే ఫైన్ అన్నాను. ఇందులో ఇక్కడ నాటకాలు. నీ ఫోన్ ఏమైంది ఒకసారి చెప్తావా? ఇఫ్ యూ డోంట్ మైండ్, నీ ఫోన్ కి ఏమైంది ఒకసారి చెప్తావా? ఏ ఫోన్ కి? నీ ఫోన్ ఏమైందని అన్నావు? వేదాంత్ బ్రో తో ఓపెన్ గా మాట్లాడదాం. ఐఎమ్ ఆల్సో జర్నలిస్ట్. నేను అదే చెప్తున్నా వేదాంత్ కి. ఎస్ రమ్మని చెప్తున్నా. ఒక నిమిషం వేదాంత్ కాదు ఒక నిమిషం ఆగు. రవి ఇక్కడ వచ్చి ఆల్రెడీ ఏదో నీ గురించి నా గురించి ఎవిడెన్సెస్ విత్ రికార్డింగ్స్, నీతోటి నేను న్యూడ్ ఫొటోస్ అంట అండ్ అవన్నీ చెప్పాడు. చెప్పింది నువ్వు కళ్యాణ్ ఒకసారి చెప్పింది నేను. ఆఫ్లైన్ మాట్లాడొద్దు, ఇక్కడ మీడియాలోనే మాట్లాడాలి, మీడియా ముందే మాట్లాడాలి. ఆఫ్లైన్ ఎట్లా మాట్లాడతావు? తను నేను అదే చెప్తున్నా. ఇప్పుడు వేదాంత్ కూడా అదే చెప్తున్నా, తీసుకొని రావాలనే చెప్తున్నా. ఒకసారి వేదాంత్తో మాట్లాడండి వేదాంత్. హలో హాయ్ బ్రో. హలో బ్రదర్. ఇప్పుడు మాట్లాడేది నేనేమంటున్నానంటే ఇది యాక్చువల్లీ మనకు సంబంధం లేదు. ఎందుకు సంబంధం లేని సబ్జెక్ట్ అంటే ఇదంతా మీకు తెలిసిన విషయం. మీరు ఇంటర్వ్యూ కూడా చేశారు కదా. నేను నా క్లారిటీ మీ క్లారిటీ వచ్చింది. నేను అడుగుతున్నది ఒకటే ఒక విషయం. నేను చెప్పేదేనండి, మీరు ఆఫ్లైన్ లో నాతో మాట్లాడిన తర్వాత ఆన్లైన్ ఐఎమ్ రెడీ టు ఎనీథింగ్. ఎందుకంటే ఏమి ఇచ్చాడని నాకు తెలియదు. ఇష్యూలో మేము అంటే జనరల్ గా మీ 4 మెంబర్స్ ఉన్నాం. నేను జాస్మిన్ ఫ్రెండ్ యాక్చువల్లీ. ఓకే. సో ఇష్యూలో ఏమున్నారని తెలియదు. ఓపెన్ గా మాట్లాడుకోవాలి కదా అంటున్నాను. ఓకేనా బ్రో? నాకు తెలిసిన విషయం ఏంటంటే కొన్ని స్క్రీన్ షాట్స్ నా వరకు వచ్చాయి. అందులో మీరు అండ్ దిస్ గర్ల్ పూజ మీరిద్దరు లవ్ యూస్, ఉమ్మాలు, హగ్గులు, ఫోటోలు, వీడియో కాల్లు, హగ్యూ అన్న వీడియో కాల్ ఏదో స్క్రీన్ షాట్లు ఏవో నా దగ్గరకు వచ్చినాయి. ఒక్క గంట 59 నిమిషాల వీడియో కాల్ స్క్రీన్ షాట్ నా దగ్గరకు వచ్చింది. నేను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే, ఐఎమ్ నాట్ బ్లేమింగ్ యూ. ఇందులో మీ పాత్ర బ్రో ఏమంటున్నంటే నేనేం అతను ఏం చెప్పిందని తెలియదు. నేను అతను ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఐఎమ్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్. వై బికాజ్ నేను మీకు ఆఫ్లైన్ లో మాట్లాడితే నా క్రెడిబిలిటీ కూడా ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఎవ్వరు కావాల్సింది ఒకటే, ఈమె పూజ అనే అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది, తినకు మీకు రిలేషన్షిప్ ఉందా? ఉంటే ఈ లవ్ ఒకరు లేకపోతే లవ్ యూలు ఎందుకు వచ్చినాయి? బ్రదర్ ఇప్పుడు ఎవరైనా సరే ఉందా లేదా అనేది మనం 1-to-1 మాట్లాడుకుంటూ అసలు ఎక్కడ నుండి స్టార్ట్ అయింది అనేది అది జర్నలిస్ట్. ఇప్పుడు ఫోన్ చేసి నేనున్న సిచ్యువేషన్ ఏంటి, నేను ఊర్లో ఉన్నాను. సర్లే మీరు ఏదో హెల్త్ బాగాలేదు అంటున్నారు. బట్ నాకు ఒక విషయం అర్థమవుతుంది, మీరు పూజని చాలా దారుణంగా ప్రేమించిన విషయం అయితే తెలుస్తుంది. ఎందుకంటే నువ్వు కే అని టాటో కొట్టించుకున్నావు, రైటా? ఇంత దారుణంగా ప్రేమించే అబ్బాయిలు ఇంకా ఉన్నారంటే వావ్ అనిపిస్తుంది నాకు.
ప్రేమించిన విషయం అయితే వాస్తవమే కదా, టాటూ అయితే కొట్టించుకున్నారు కదా. నేనేమంటున్నా బ్రదర్, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్ లో తనకి సరే అన్న. పవన్ కళ్యాణ్ అని కూడా ఇష్టం అండి. మీకు అట్లా ఎందుకు ఆలోచించట్లేదు? మీరు ఎట్లా ఆలోచిస్తున్నారు? అదే కదా నేను ఇందాకనే యాక్సెప్ట్ చేసిన వాళ్ళక్క ఆహా, మళ్ళా లేదు, పవన్ కళ్యాణ్ అని మాట లేదు మా, లేదు, నేను సరే అదే చెప్తున్నాను నీకు నేను. బ్రో, సరే బ్రో, నేను ఆఫ్లైన్ లో ఈమె ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆఫ్లైన్ లో మాట్లాడతాను మీతో. ఖచ్చితంగా ఇది తీసేయండి. నేను మీకు ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐఎమ్ జెన్యూన్ అనిపిస్తే ఐఎమ్ ఫ్రంట్ ఆఫ్ ది ఫేస్ రైట్ అంటే మాట్లాడు. సరే ఇక్కడ ఎవరి లైఫ్ లో ఆగంగా అవుతారు, అర్థమైంది బ్రో. బ్రదర్, నేను వేదాంత్ గారు నేనే డైరెక్ట్ వస్తా, ఒక ఇష్యూ అంటే నాకేం ప్రాబ్లం లేదు. వై బికాస్ నేను పూజ గురించి చెప్పాల్సిన అవసరం ఉంటే పూజ గురించి చెప్తా, రవి గురించి చెప్తా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరిని కలపాలనుకున్న వ్యక్తి నేను, అది ఓపెన్ గా చెప్తాను, అర్థమైందా? ఇద్దరిని కలపాలన్న వ్యక్తి తర్వాత తినతో పర్సనల్ గా కలుద్దాం అనుకున్నాడా అనేది కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సరే, మీ హెల్త్ బాగాలేదు, మీరు ఫీవర్ లో ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారని తెలుసు. సో మీరు రెస్ట్ తీసుకోండి, నేను తనతో మాట్లాడతాను. నేను ఆఫ్ కెమెరాకి వచ్చినాక మీతో మాట్లాడతాను. సో వేదాంత్ ఇక్కడ పూర్తిగా తెలుసుకోకుండా ఏది చేయొద్దు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఏమనుకున్నారు, రికార్డింగ్ తర్వాత పబ్లిక్ అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుంది అనేది. నేనేమంటున్నానంటే నా ప్రశ్న ఒకటే. సరే, చాలా మంది ప్రూఫ్లు ఎవరెవరో వెళ్తున్నాయి. ఒక నిమిషం ఆగండి. ఏమని పిలిచాం? అక్క అని చెప్పి పిలిచిన కదా. అక్క నన్ను మోసం చేస్తే అదే అక్కను తల నరకనికి కూడా అడుగుంటా. నన్ను మోసం చేయొద్దంట నేను కదా. నాకు ఏమున్నా ఓపెన్ గా చెప్పేస్తే తర్వాత నేను ఎట్లా మాట్లాడాలో అట్లా మాట్లాడతా. సరే, మీరు ప్రూవ్ చేయి, ఇప్పుడు ప్రూవ్ చేయి. నేనేమన్నా పర్సన్స్ కావాలి. ఇప్పుడు ఏమంటున్నావు? ఇప్పుడు ఆ పర్సన్ ఎవరైతే వచ్చి నిలబడి ఉంటేనే ప్రూఫ్లు అంటే ఇప్పుడు మీ మీద కొన్ని ప్రూఫ్లు ఇచ్చేయండు, ఈ ప్రూఫ్లు కావా? నేను ఏమంటున్నాను వేదాంత్, ఇప్పుడు తను వచ్చాడు, తను మొబైల్స్ హ్యాక్ చేశాడా, ఏం చేశాడా, ఏం లేదా, అన్ని రీసెర్చ్ చేస్తాను నేను కూడా. నేనేమంతా ఇది కాదు కదా. అండ్ తట్టు ఇప్పటి వరకు వేదాంత్ దగ్గర నేను వచ్చి ఏం ప్రూఫ్లు సబ్మిట్ చేయలేదంటే ఎందుకు సబ్మిట్ చేయలేదు? వై? బికాస్ నా హస్బెండ్ నా దగ్గర రావాలని వేడుకున్నాను కాబట్టి షో చేయలేదు. అండ్ హూ ఇస్ ద పర్సన్, ఎవరు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, హూ ఇస్ ఆల్సో, హూ ఇస్ ఇక్కడ మీకు టాటూ ఎవరిదుండే? తనకు తెలుసు అండి, అది కూడా తెలుసు. తెలిసి ఆ టాటూ ఉన్న పర్సన్ తో నేను జీవితంలో ఇంకా మాట్లాడానని చెప్పాను. మాట్లాడలేదు కూడా, మాట్లాడే రికార్డింగ్ ఉంది. ఏది, ఎవరితోటి? నువ్వు ఆ టాటూ ఉన్న మనిషితో నువ్వు మాట్లాడిన రికార్డింగ్ ఉంది అని అంటున్నా. నా ఈ పర్సన్ తో నేను మాట్లాడినా అంటే రికార్డింగ్. ఇప్పుడు ఈ పర్సన్ ఎవరు? ఆ పర్సన్ పేరేంటి? తన పేరు. ఓకే, తనతో మీరు మాట్లాడలేదు? లేదు, నేను మాట్లాడింది తనతో ఉన్న ఫ్రెండ్ ఉంటారు కదా, అది కూడా జనరల్ గా మొన్న మ్యారేజ్ అయితే ఎలా ఉన్నారో, పోనీ తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి, నా లైఫ్ అయితే ఎట్లాగో డిస్టర్బ్ అయిపోయింది, తనన్నా హ్యాపీగా ఉండాలని మాట్లాడేనే తప్ప నేనేం మాట్లాడాను తనతోటి? ఆవేదనే అది. ఫస్ట్ ఇంటర్వ్యూ నేను తీసుకోకపోతుండే, ఒకవేళ నాకు ఇవన్నీ స్టోరీలు ఉన్నాయి తర్వాత చాలా తప్పు వేదాంత్, నువ్వు చెప్పింది చాలా తప్పు, చాలా తప్పుగానే జరుగుతుంది ఇదంతా కూడా. నీకు చాలా తప్పుగా, తను ఎంత క్లారిటీగా ఎవరెవరితో ఏం మాట్లాడేది నేనేం చెప్తాను అక్క, నేను మాటలు మాట్లాడి ఏమున్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి? మే 14th, రైట్? నీకు చూపించినటువంటి వ్యక్తే కదా. ఎస్, హీజ్ ఏ ఒక ఆర్టిస్ట్, ఓకే, హీజ్ ఏ డీజే ప్లేయర్, ఓకే, హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్. సి, హీజ్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో పంపించా, నా బెస్ట్ ఫ్రెండ్స్. అబ్బాయి అమ్మాయి తిరిగినంత మాత్రం, అమ్మాయి అబ్బాయి వీడియో కాల్స్ మాట్లాడినంత మాత్రం ఉండదు. సి, ఈ తన ఫోన్లో దిగినవా? మా ఫోన్లో, తన ఫోన్లో. ఇప్పుడు అంతెందుకు, ఇదిగో మీ ముందు ఇప్పుడే నేను కాల్ చేసి మాట్లాడతాను. నువ్వు నాకేంట్రా ఎట్లా ఫ్రెండ్? ఎంత ఫ్రెండ్? సో సనీ, నా లైఫ్లో ఏం జరుగుతుంది అన్న దానికి నేను డిప్రెషన్కి వెళ్ళినప్పుడు నువ్వు కానీ జెస్సీ కానీ ఎంత సపోర్ట్ చేశారు నన్ను. అండ్ ఇంకొకటి, నీకు నాకు మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందిరా? ఫ్రెండే బాబా, నువ్వు ఒక్కొక్కసారి నేను సిస్టర్ అని కూడా అంటా కదా. రైట్, థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ చేస్తాను. ఇంకొకటి ఎవరండి? ఇంకొకటి ఎవరు? మాస్టర్, రైట్. సో ఫస్ట్ వాళ్ళ చాటింగ్ చూపిస్తాను. మాస్టర్ ఎవరో తెలియదు, నాకు తెలుసు అండి, ఎందుకంటే ఆ మాస్టర్ మీది కరెక్ట్ అయినా రాంగ్ గా తెలియాలి కదా. ఏం లేదు, మీరు చూడాలి కదా. సిక్స్ మాస్టర్, ఓకే. తనకు నేను కొంచెం అమౌంట్ కావాలన్నప్పుడు చేశాను. డోంట్ వరీ బాబా, ఇది బాబా. అమ్మాయి ఒకసారి చూపిస్తే సరిపోదు కదా, దాంట్లో రాకపోతే ఒకసారి చెక్ చేసుకొని చూసుకో. మీరు చెప్పండి, ప్రూఫ్ చేయమని చెప్పండి, నేను రెడీగా ఉన్నా కదా. లైవ్ కెమెరా నీ ముందు కూర్చున్నా, నీ పక్కన కూర్చున్నా. నువ్వేమన్నావు? ఎవరెవరన్నారు? ప్రూఫ్ చేస్తున్నాను కదా. ఐఎమ్ ప్రూఫ్, నేను ప్రూఫ్ చేస్తా, కూడా ప్రూఫ్ చేస్తా. అతనికి నిజంగా ఉంటే జాస్మిన్ ఇక్కడ తీసుకురమ్మని చెప్పండి. హూ ఇస్ ద
ఫస్ట్ థింగ్ మా లైఫ్ లో రావడానికి కళ్యాణ్ ఎవరు, ఎక్కడి నుంచి స్టార్ట్ అని తీసుకురామని చెప్పు. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రవి చెప్పు ఇంకా 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 చెప్తా ఉంది తప్ప తన జీవితంలో ఎప్పటికీ మారదు. తనకు అర్థం కానిందంటే ఇంకా కూడా 10 మందిని మభ్య పెట్టినట్టు ఇంకా నేను మభ్య పెట్టాలని చూస్తాను తప్ప అక్కడ ఏమీ లేదు, లేదంటే ఏమీ లేదు. అమ్మాయితో ఇంకా కూర్చొని మాట్లాడుతున్నా చూస్తా, అది నీ సహనానికి గొప్పతనం అంతే తప్ప ఇంకేమీ లేదు. నిజ స్వరూపం బయటపడిన తర్వాత ఇలాగా వాళ్ళెవరు వీళ్ళెవరు అరే బాబు ఆ ప్రూఫ్ ఏంటి అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ముందు ఒక అమ్మాయి మీద ఎలిగేషన్స్ వేసేటప్పుడు, అది కూడా భార్య మీద ఎలిగేషన్స్ వేసేటప్పుడు ఒకరికి 100 సార్లు ఆలోచించుకోవాలన్న విషయం నీకు తెలీదా? ఇంత జ్ఞానం లేదా నీకు? ఆ న్యూడ్ వీడియో కాల్స్ మొత్తం నువ్వు రిలీజ్ చేసి నేను చెప్పింది కనుక నువ్వు ఎట్టి పరిస్థితుల్లో మొత్తం అయ్యి తర్వాత బంగారాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఆ ప్రూఫ్లు అవి ఆ ఊయలు మొత్తం A to Z ఆ కాల్ రికార్డ్స్ సహా కాల్ రికార్డ్స్ వీళ్ళిద్దరు మాట్లాడుకునే మొత్తం A to Z నువ్వు రిలీజ్ చేసి ఆ అమ్మాయిని అర్జెంట్ గా మానసిక రోగిని అక్కడి నుంచి పంపించేస్తే షీఈ్ అ ఫ్రాడ్. ఇలా కూర్చుంటే నీకు 100 కబుర్లు చెప్పితే ఆ అమ్మాయి మాట వింటేనే మనకు ఒక రకమైనటువంటి కంబరం పుట్టిద్ది. కానీ అలాంటి వ్యభిచారులు డైవర్స్ అప్లై చేసి అది చేసిన రంకుతనాలు మొత్తం తెలిసాక తనతో మాట్లాడబుద్ధి కూడా మాట్లాడబుద్ధి కావట్లేదు. కాబట్టి తన జీవితంలో ఆ అమ్మాయి వాయిస్ నేను వినను. నెక్స్ట్ ఏ స్టెప్ తీసుకుని ఏం చేసిద్దో ఏంటో అనేది ఇంకా అందరు వినుకుంటూనే ఉండండి. అర్థమైందా వేదాంత్? అర్థమైందా అని నువ్వు అంటున్నావు, నేనేమంటున్నా ప్రూఫ్ చేయడానికి నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు కూడా స్టిల్. నేను ఏమన్నా సరే ప్రూఫ్ చేయడం రెడీ ఉన్నా. నా ఆవేదన అంత ఒక్కటి, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నా ఈ పంచాయతీలు, ఎందుకు ఈ దోస్తులు ఏం లేదు. నేను ఈవెంట్ ఆర్గనైజర్, నాకు ఫ్రెండ్స్ మాస్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నా మాస్టర్స్ వీళ్ళ ఏమంటలేను, సరే వాళ్ళేదో అంటున్నారు. నా ఎక్స్ ఏదో అన్నావు కదా నువ్వు, వాడు బాగుంటాడు. జనరల్ గా పెళ్ళైంది, తమ్ముడు అనేవాడు ఫోన్ చేసిన అక్క ఇట్లా పెళ్ళి అయిపోయింది అక్క, గుడికి వచ్చాడు మన చల్లరా పోని, వాళ్ళ లైఫ్ లో వాడు బాగుంటే చాలా నువ్వు అనుకోవా అంటావా? అది కూడా ఒక రికార్డింగా? నువ్వు నాకు చెప్పు, అది కూడా ఒక రికార్డింగా? ఇంకొకటి కళ్యాణ్ విషయంలో అంటున్నావు, కళ్యాణ్ హూ ఇస్ ద కళ్యాణ్? నేను కూడా ఇప్పుడు నీకు అదే అడుగుతున్నా. ఇక్కడ తీసుకురా, జాస్మిన్ ఇక్కడ తీసుకురా, రవిని ఇక్కడ తీసుకురా. తను అంటున్నాడు కదా చాప్టర్ ఇస్ క్లోజ్ అని. ఫోన్స్ హ్యాక్ చేసినంత మాత్రం కాదు ఇక్కడ మ్యాటర్. ఫస్ట్ మ్యాటర్ ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది అన్న క్లారిఫికేషన్ కూడా రావాలా వద్దా? నువ్వు చెప్పు నాకు ఒకసారి. రావాలి, కానీ ప్రూఫ్లు అయితే ఇప్పటి వరకు అయితే కళ్యాణ్ తో రాంగ్ ప్రూఫ్లు అయితే కనిపిస్తా ఉంది. మీకు ఏమన్నాడు? 7-8 మెంబర్స్ అన్నాడు, నేను ప్రాస్టిట్యూట్ అన్నారు. మరి ఒకటే విక్టిమ్ చూపించాడంటే మరి ఇంతమంది చూపించాలి కదా, ఇంకా చూపించాలి కదా, ఎందుకు చూపించాలి? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తా అంటున్నాడు. నా వైఫ్ గురించి నేను తప్పుగా నేను చెప్పాను. ఒక్కడు చూపించేసుకొని వెళ్ళిపోవడం మొగతనం అన్నారు వేదాంత్. ఒక ఆడపిల్ల మీద వేలెత్తి చూపించినావు అంటే పూర్తిగా చూపి, నేను వ్యభిచారిని కదా పూర్తిగా చూపి. ఏమో మేబీ ఆ పిల్లలు కూడా నీకు కనలేనేమో, నేను ఎవిడెన్స్ గా దొరుకుతుంది కదా నీకు. మరి ఆ పిల్లలు కూడా నీకు పుట్టలేరేమో. మరి బయటికి రా, చూపించు. ఐ వాంట్ జస్టిస్. నేను ఇప్పుడు కూడా నీకు అదే చెప్తాను. నేను ఇప్పుడు కూడా తప్పు నీ దగ్గర లేకపోతే న్యాయం చేయడం ఉన్నా. ప్లీజ్ ఇది ఒక్కటి చెప్పినావు కదా, యాజ్ ఎ బ్రదర్ గా, యాజ్ ఎ సిస్టర్ గా నేను చెప్తున్నా. నన్ను నమ్ము. కూర్చోబెడదాం, అటు జాస్మిన్ ని కూర్చోబెడదాం, అటు రవిని కూర్చోబెడదాం. డైరెక్ట్ తెలీదు నాకు ఎవరి త్రూగా ఫోన్ వచ్చింది, జాస్మిన్ త్రూగా ఫోన్ వచ్చింది. నాకు వార్నింగ్ ఇచ్చాడు ఫస్ట్. నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి నేను ఇన్ని రోజులు ఎందుకు ఊరుకున్నానంటే రవి బయటికి రావాలని ఊరుకున్నాను. మ్యారేజ్ కాకముందు అందరికి ఏవో రిలేషన్స్ ఉంటాయి, అవి కామన్. మ్యారేజ్ అయిన తర్వాత హస్బెండే ఇంకా ప్రత్యక్ష దైవం అంటారు కదా. ఇక కనిపించే దేవుడే మనకు హస్బెండ్ అన్న తర్వాత మళ్ళీ ఇంకో పర్సన్తో మాట్లాడి పాస్ట్ గురించి ఆలోచించి జీవితం ఎందుకు నాశనం చేసుకుంటున్నావు? అదే చెప్తున్నా వేదాంత్. రవితో లైఫ్ లీడ్ చేసిన ఎన్ని ఇయర్స్? 8 years కదా, 7 or 8 years కదా. ఈ 8 years కాల్ డేటా దీపమని చెప్పు అంటున్నాను నేను నీకు. ఈ 8 years లో ఎవరితో తిరిగినా చూపిమని చెప్తున్నా. హూ ఇస్ ఎప్పటి నుంచి నేను ఉన్నా? నా కాల్ డేటా అయితే అబద్ధం చెప్పదు కదా, తన కాల్ డేటా అనేది అబద్ధం చెప్పదు కదా. అందుకే ప్రూఫ్ లేని దాని గురించి వాదించట్లేదు, ప్రూఫ్స్ ఉన్న దాని గురించి వాదిస్తున్నా. ప్రూఫ్ లేని మాస్టర్ గురించి వాదించట్లేదు, ప్రూఫ్స్ లేని ఈవెంట్ లేదు, నీకు ఈవెంట్స్ వస్తే నువ్వు ఎవరికి కమిట్మెంట్ ఇస్తే ఆ ఈవెంట్స్ ఇప్పిస్తా అని చెప్పిండంటే ఎవరు, అవిటి గురించి వాదించట్లేదు. తర్వాత ఈ సమ్ ఎక్సైడ్ ఈవెంట్స్ వస్తే మీకు ఏవో ఈవెంట్స్ ఒక పర్సన్ ఇస్తా అంటే తను మిమ్మల్ని కమిట్మెంట్ అడిగాడంట. మీరు ఎవ్రీ అంటే ఈవెంట్ ఇచ్చిన ప్రతిసారి నైట్ అక్కడ స్టే చేయాలో సంథింగ్ ఏదో చెప్తున్నాడు. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ వేదా, నువ్వు నిజంగా నన్ను నమ్ముతే ఇప్పుడు కూడా చెప్తున్నా 100% నన్ను నమ్మమని చెప్పట్లే, 90% నమ్ము, 90% నమ్ము. ఇవన్నీ ప్రూఫ్ చేయమని చెప్పవా ప్లీజ్? నేను రెడీగా ఉన్నాను వేదా, నేనైతే రెడీగా ఉన్నాను. ఇదిగో ఇట్లనే నువ్వు వేడికి రమ్మంటే ఆడికి వస్తా. ఇప్పుడు నువ్వు పిలవగానే ఎలా వచ్చాను? నేను భయపడతానైతే వచ్చేదాన్ని కాదు కదా. వచ్చానంటే ఏంటి? ఇక్కడ వచ్చానంటే ఏంటి? ఉంది కాబట్టి నేను అదే అడుగుతున్నా. నేను నా క్వశ్చన్ కూడా అదే, ఎందుకు ఇవన్నీ పెట్టుకున్నావు? సరే ఒక్క పర్సన్ అనుకుందాం, ఆ పర్సన్తో ఎందుకు ఒట్టిగా మళ్ళీ ఇంకో ట్రాపింగ్లోకి ఎందుకు పడ్డావు? సరే ట్రాపే అనుకుందాం, ట్రాప్లో ఎందుకు పడ్డావు? అందు గురించే కదా నేను ఏమంటున్నాను, జాస్మిన్ కూడా ఇక్కడ ఉండాలని ఎందుకు అంటున్నాను.
ఒట్టిగా ఓయోస్కి ఎందుకు పోయినావు ఇవన్నీ వేదాంత్ నేను ఏం చెప్తున్నా వేదాంత్ ఇప్పుడు ఇక్కడ ఉండాలని చెప్తున్నాను కదా వేదాంత్ నువ్వు అదెందుకు అర్థం చేసుకోవట్లేదు ఇక్కడ ఉండాలి వేదాంత్ ఇప్పుడు ఫోన్ హ్యాక్ చేశాడు రవి కాబట్టి నీకు ఈ రికార్డింగ్స్ వచ్చాయి నేను హ్యాక్ చేయలేక కాదు కదా కానీ కాదు అది నా పద్ధతి కాదు రియల్ ఏంటో బయట పడాలంటే ఆ అమ్మాయి రావాలి కదా హూ ఇస్ జాస్మిన్ 1.5 year నుంచి నేను పోరాడుతున్నా మరి 1.5 year నుంచి నేను పోరాడినప్పుడు కళ్యాణ్తో ఎన్ని రోజులతో మాట్లాడుతున్నా అనేది డేటా కూడా నీకు వస్తుంది కదా బయటికి వస్తుందా రాదా వస్తుంది కదా ఒకసారి నా డేటా మొత్తం నీకు సబ్మిట్ చేస్తా నా డేటా మొత్తం నేనే తీసుకొస్తాను నేనే సబ్మిట్ చేస్తాను నేనే పెడతా తనది కూడా డేటా తను తీసుకురావడానికి రెడీగా ఉన్నాడు అడగవా ఒకసారి 3 సిమ్స్ 3 phones ఓకే 3 సిమ్స్ 3 phones నేనేమంటున్నా నా హస్బెండ్ ఎంతమంది అమ్మాయిలతో ఉన్నాడో నేను అవి తీసుకొస్తా తను అన్నాడు కదా 7 members ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ రిక్వెస్ట్ యూ నేను ఎంత పెద్ద డాషో నేను ఎంత పెద్ద ప్రాస్టిట్యూటరో నాకు కూడా తెలియాలి వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ రమ్మని చెప్పవా నీ స్టూడెంట్ని రమ్మని చెప్పు నేను నేర్పించుకోవడానికి రెడీగా ఉన్నా తను రెడీగా ఉన్నాడా ఇవి మాత్రమే తీసుకెళ్ళి ముందుకు వెళ్ళలేరు వేదాంత్ ఇది కూడా ఒక ట్రాప్ మాత్రమే జరిగింది ఇది నాతోటి నేను అందు గురించి నీకు చెప్తున్నా అంత బల్లగుద్ది ఎందుకు చెప్తున్నా అంటే దట్ ఎందుకు దూరమైన మళ్ళీ మరి దాంతో ఏం లేదు నాకు అదే ఎందుకు బ్లాక్ లో పెట్టుకున్నారు ఏం లేదు నాకు ఇష్టం లేదు తన వెనకాల పడుతున్నారు తన వెనకాల పడి నేను నీకు లైఫ్ ఇస్తాను తను వదిలే అని అంటున్నారు నేను ఎందుకు వదులుతాను ఆ భర్తను ఒకళ్ళ గురించి నేను ఎందుకు వదులుతా తను నిజంగానే అంత ప్రేమిస్తున్నాడు తను నిజంగా నన్ను కావాలనుకుంటున్నాడు కానీ నా భర్త నాకున్న తర్వాత నేను ఎందుకు తనని ఇష్టపడతాను నువ్వు చెప్పు ఎందుకు ఇష్టపడతాను ఎందుకు రెచ్చగొట్టినావు లవ్ యూలు ఎందుకు చెప్పినావు ఇవి ఎందుకు చేసినావు అనేది నా క్వశ్చన్ లవ్ యూలు ఎందుకు చెప్పినావు ఎందుకు చెప్పినా ఇప్పుడు తనకి ఇష్టం లేదు వాడు నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసు మరి వాడిని పూర్తిగా దూరం పెట్టేయచ్చు కదా నేను ఒక విషయం చెప్పనా తను ఒక సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళాడు పాపం తన లైఫ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ జరగడం వల్ల తను కొన్ని రోజులు ఆఫీస్ లో అతన్ని పూర్తిగా దూరం పెట్టేయచ్చు కదా అంటున్నా నేను పూర్తిగానే దూరం పెట్టేసినాను కదా మరి దూరం పెడితే ఓయో రూమ్స్ ఎందుకు వచ్చినాయి మధ్యలో రూమ్స్ ఓయో అంటే లైక్ వాట్ ఐ మీన్ రూమ్ కి వెళ్ళాల్సి ఎందుకు వచ్చింది లవ్ యూ ఎందుకు చెప్పాల్సి రీజన్ తన దగ్గర ఒకటి మంచి కాల్ రేటర్లు ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి ఎందుకు ఇవన్నీ మాట్లాడి తీయడం ఎందుకు అని ఏం తీయట్లే సి 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 ఇగో ఇది పార్క్ లో కలిసింది రవి విషయంలో మాట్లాడినప్పుడు కలిసింది తను నాకు పెట్టాడు లవ్ యూ మెసేజ్ తను నాకు పెట్టాడు దాంట్లో తప్పేముంది వేదాంశ్ సో ఈ అనే వ్యక్తి యాక్చువల్గా మా లైఫ్ లోకి వచ్చింది ఎలా అంటే ఈ అమ్మాయి పలానా ఉంది కదా నేను ఆ అమ్మాయిని పరిచయం చేశాడు అంటే వీళ్ళు ముగ్గురు యాక్చువల్లీ ఒక గ్యాదరింగ్ సో నేను మెసేజ్ పెట్టడం జరిగింది అమ్మ దయచేసి నా భర్త నువ్వు వదిలేసి ఎందుకని వదలట్లేదు ఇంత జరిగిన తర్వాత కూడా నా దగ్గర ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి నేను మీకు చూపిస్తాను ఆ టైంలో జాస్మిన్ అనే అమ్మాయితోటి ఏం జరిగింది అన్న దానికి ఆ అబ్బాయి నాకు కాల్ చేశాడు నేను ఎక్కడున్నాను ఆ టైంలో టెంపుల్లో ఉన్నాను టెంపుల్లో ఉన్నప్పుడు ఆ అబ్బాయి కాల్ చేసినప్పుడు ఎవరండి బ్రో అని మాట్లాడాను నేను ఫస్ట్ ఎవరు బ్రో మీరు అని అంటే నేను ఇట్లా పలానా జాస్మిన్ వాళ్ళ ఫ్రెండ్ని అయితే మీరు ఏమవుతారు అని అంటే ఫ్రెండ్ కాదు అటు బ్రదర్ కాదు అంతకి మించి ఆ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేను నిలబడడానికి ఉంటాను నువ్వు అసలు ఏదైనా ఉంటే నీ మొగుడితో చూసుకోవాలి కానీ ఆ అమ్మాయిని అలా తిట్టకూడదు కదా అలా చేయకూడదు కదా వాళ్ళ నాన్నగారు హార్ట్ పేషెంట్ ఇంకేదో సంథింగ్ అంటే ఫస్ట్ కాల్ నేను చేసిందే వాళ్ళ నాన్నగారికి అండి మీకు ఆ విషయం తెలియలేదా ఆ అమ్మాయిని మీకు చెప్పలేదా అని అంటే ఇమీడియట్గా అబ్బాయి కాల్ కట్ చేసి ఒకటే మాట అన్నాడు నేను ఇది క్లారిటీ తీసుకొని మీకు చెప్తాను ఆ అమ్మాయి అయితే ఏమన్నదంటే నాతోటి లేదు నేను మా నాన్నకి మా ఫ్యామిలీకి ఎవరికి తెలియదు అన్నది వాళ్ళ అమ్మ కూడా ఈ విషయం చెప్పింది అని అన్నాడు అప్పుడు నేను ఏం చేశాను మీరు ట్రూత్ ఉన్న వైపు మాట్లాడండి మీరు ఒక మీడియా అంటున్నారు కదా నేను ఎక్కడికైనా రెడీ నేను వస్తాను రండి మనం మాట్లాడదాం క్లియర్ చేద్దాం అని చెప్పేసి అన్నప్పుడు తను ఏమన్నాడంటే లేదు పూజ నేను క్లియర్గా 2 వైపు నుంచి చూసుకొని మాట్లాడతాను అన్న ఆఫ్టర్ ద 2 days తర్వాత కాల్ లేదు నేను ఆయన కాల్ చేసినప్పుడు నాకు రెస్పాండ్ అవ్వట్లేదు పూజ నాకు నువ్వే రైట్ అనిపించినా నేను అందు గురించి ఏం మాట్లాడలేదు అన్న వాళ్ళకు వీళ్ళు ముగ్గురు ఏం చేశారు జాస్మిన్ రవి అండ్ ఈ అబ్బాయి వీళ్ళు ముగ్గురు కలవడము వీళ్ళు ముగ్గురు ఎంజాయ్ చేయడము ప్రసాద్ ఐమాక్స్ దగ్గర తను ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్ళడము ఆఫ్టర్ దట్ అది కాకుండా తర్వాత ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళడము మాట్లాడడం ఇవన్నీ జరిగినప్పుడు కళ్యాణ్ ఒప్పుకుంటే రవిని పెళ్లి చేసుకుంటానని ఆ అమ్మాయి చెప్పిందంట ఈ అబ్బాయి సో రవి ఏం చేశాడు కళ్యాణ్కి లేదు కళ్యాణ్ నువ్వు నాకు కావాల్సిందే నువ్వు లేకపోతే నేను ఉండలేను ఇట్లా మీరు ఒప్పుకుంటేనంట కదా పెళ్లి చేసుకుంటుంది అన్న మీరు ఒప్పుకోండి అన్న అని ఇతని బతిమలాడడం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన తర్వాత ఇదంతా జరిగిన తర్వాత నాకు కాల్ వచ్చింది ఆ టైంలో ఏమన్నాడంటే మీ ఆయన వెనకాల పడుతున్నాడు ఆ అమ్మాయి కాదమ్మా నా ముందు చూపించింది అయితే అదైతే నాకేమన్నా అంటే నేను వీడిని వాడుకొని వదిలేస్తాను రా నాకు అవసరం లేదురా వీడు ఒక పేరు వచ్చిన తర్వాత వదిలేస్తాను చిచ్చి వాడిని ఎవడ చేసుకుంటాడు వాడు కన్ను లేదు కదా ఇది అని అంటే నేను ఎంతో బాధపడి నేను ఈ విషయం మా హస్బెండ్కి చెప్పిన ఇట్లా అంటున్నాడు ఎందుకు అని అంటే లేదు పూజ అట్లా కాదు అట్లా ఏం లేదు నీకు కావాలని చెప్పాడేమో అని అంటే
వ్యక్తి ఎట్లా చెప్పాడంటే ప్రూఫ్ చెప్పిస్తాడు. సరే నీకు కావాల్సింది అదే కదా, ప్రూఫ్ చెప్పిస్తాను. ఆఫ్టర్ దట్ రవికి కొన్ని మ్యాటర్స్ తెలుసు. సరే ఈ మధ్యవర్తిగా వచ్చి నీకు సహకరించిన నీకు లవ్ యూ చెప్పేంత వరకు ఎందుకు వెళ్ళింది మ్యాటరు? అదే చెప్తున్నాను మీకు. సో తను అది అయిపోయిన తర్వాత తను మా ఇంటికి వచ్చిన తర్వాత, రవి అనే పర్సన్ నా దగ్గరికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది రవి మీద. ఏమని కంప్లైంట్ పెట్టింది? ఈ అబ్బాయికి ఆల్రెడీ పెళ్ళైంది, 2 పిల్లలు ఉన్నారు, అయినా నన్ను హరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి పెట్టినప్పుడు ఆ రోజే నాకు డైవోర్స్ నోటీస్ వచ్చింది ఇంటికి. అప్పటి వరకు చాలా ఇదైపోయింది. అయిపోయిన తర్వాత ఇమీడియట్గా అనే వ్యక్తి కూడా ఒక మెసేజ్ పెట్టేశాడు. తను సారీ బ్రో, అది బ్రో, ఇది బ్రో అని చెప్పేసి మెసేజ్ పెట్టేశాడు. అండ్ అట్లనే రవి కూడా పెట్టేశాడు, ఇంకెవరి మధ్యలో నేను రానని చెప్పేసి అన్న తర్వాత నేను వెళ్ళిన తర్వాత కూడా లాస్ట్ కాల్ నేను మాట్లాడినప్పుడు ఇది జరిగింది, ఇట్లా జరిగింది, మీరైనా నాకు చెప్పలేదా ఎందుకు అని అంటే, నాకు కూడా తెలియదు పూజ అక్కడ వరకు ఆ అమ్మాయి వెళ్తుందని చెప్పేసి నేనైతే ఇట్లనే అనుకున్నా. బట్ ఎంతసేపటికి ఆ స్టోరీ చెప్తున్నావు, నీకు ఎందుకు అదే వచ్చింది నేను చెప్తున్నాను మీకు. వచ్చిన తర్వాత పర్సన్ ఈ అబ్బాయిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏ టైంలో వెళ్ళారంటే తను 7 o'clockకి బయలుదేరారు మన ఇంటి నుంచి. 7 o'clockకి బయలుదేరారు. ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock వరకు 3:30, 4 o'clock వరకు వీళ్ళ టాపిక్ మొత్తం చేశారంటే రికార్డ్ చేసి పూజమ్మ ఫోన్ చేశారు. పూజమ్మ చూడు అనుకున్నంత ఈజీ కాదు, తను రవి అక్కడ మొత్తం గేమ్ ప్లాన్ చేశాడు. ఏంటంటే నీ దగ్గర ఏమన్నాడు, దానికి వెళ్ళి డ్యామ్ విష్ చేస్తానన్నాడు, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాని కాళ్ళ మీద పడుతున్నాడు, నీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసిన తర్వాత సరే నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుంటాను మా ఆయనతో అన్నా. మా ఆయనతో మాట్లాడినట్టు రికార్డింగ్ కూడా చేసినా. నాకేమన్నాడంటే అది పెద్ద డాష్ పూజ, అదొక పెద్ద అది పూజ ఇది పూజ, ఇట్లా జరిగింది అట్లా జరిగిందని ఓపెన్గా మస్తు చెప్పిండు అతను. అది రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది. చెప్పిన తర్వాత నేను అప్పటికి నేను అన్నాను సరేలే అయిపోయింది కదా అని అన్నాను. ఆఫ్టర్ దట్ కట్ చేస్తే 3 days తర్వాత 4th day తర్వాత నాకు రవికి మళ్ళీ కొట్లాటాయి. ఆ అమ్మాయి దగ్గరికి అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇతనికి కాల్ చేసిన, ఇట్లా జరిగింది ఇది జరిగిందంటే నాకు ఎప్పుడో తెలుసు, నీకు నేను చెప్పినా కదా రానివ్వద్దని, నీకు చెప్పిన తర్వాత కూడా నువ్వు నమ్మలేదు అని అన్నాడు. హలో బ్రో, ఇప్పుడు నేను ఆన్ కెమెరా ముందే ఉన్నాను. నా దగ్గరికి ఒక 3 ప్రశ్నలు. కాదు నా దగ్గర 3 ప్రశ్నలు ఉన్నాయి. ఈ 3 ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఇవ్వండి, తర్వాత నేను మీకు కాల్ కూడా చేయను. 3 ప్రశ్నలు ఉన్నాయి, 3 ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి, నేను తర్వాత నేను మీకు కాల్ కూడా చెయ్యను. యాజ్ ఇట్ ఈస్ వీడియో అప్లోడ్ చేసేస్తా. 3 ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వండి. జస్ట్ 3 questions అంతే. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి అంటే తినేమంటుంది, మీతో రిలేషన్లో ఉన్నప్పుడు నేను తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేయమని చెప్పండి అని అంటుంది. 7 సంవత్సరాలు నేను నా హస్బెండ్ తోటి నేను చాలా నిజాయితీగా నేను ఉన్నాను, ఆ 7 సంవత్సరాలలో నేను తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేస్తే నేను ఈ గొడవల నుంచి తప్పించుకుంటాను, డివోర్స్ నేను తీసుకుంటాను అంటుంది. ఈ 7 సంవత్సరాలలో తను తప్పు చేసినట్టుగా ప్రూవ్ చేయడానికి మీరు రెడీ ఉన్నారా? అంటే అప్పుడు చేయలేదు, ఇప్పుడు చేసినా ఒప్పుకుందా? తను ఏమంటుంది, ఇక్కడ అప్పుడు నేను ఎక్కడా చేయలేదు, చేయకపోగా దాని తర్వాత 7 సంవత్సరాల నుంచి నేను తనతో ఉన్నప్పుడు ఎక్కడా చేయలేదు, ఎప్పుడైనా ఫస్ట్ తప్పు చేసింది చెప్పండి. ఆ అమ్మాయి ఏమంటుంది, ఇప్పుడు నేను తనతో ఉన్నప్పుడు ఏమీ తప్పు చేయలేదు, ఒకవేళ ప్రూవ్ చేయమను, కానీ ఇప్పుడు మాత్రం నేను తప్పు చేశాను అంటే అప్పుడు చేయలేని అప్పుడు గురించి ఇస్తున్నటువంటి క్లారిటీ డైవర్స్ అప్లై కోర్టులో నడుస్తున్నప్పుడు మాత్రం నేను చేశాను అనే కదా అర్థం. కాదు, తను ఇంకొక మాట కూడా అన్నది మధ్యలో, నేను చెయ్యకపోగా నేను 7 సంవత్సరాలు పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ నా హస్బెండే ఫస్ట్ తప్పు చేసి ఈ పలానా ఒక ప్రముఖ యాంకర్ తో వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇద్దరి మధ్యలో గొడవ కోసం పరిచయమైన వ్యక్తే కళ్యాణ్. ఆ కళ్యాణ్ కూడా నన్ను పెళ్లి చేసుకుంటా అని ఫోర్స్ చేశాడు తప్ప నేనెక్కడ తనకు సహకరించలేదు, అప్పటికి కూడా నాకు రవియే కావాలి అని చెప్పాను అంటుంది. అదే ఇప్పుడు అందుకే వేదాంత్ భయ్, అందుకే మీకు ఏమన్నానంటే మీరు 2 versions లో కన్ఫ్యూజ్ అవుతున్నారు. ద ఫస్ట్ వెర్షన్ యూ ఫోకస్ టు కంప్లీటెడ్ లిజన్ టు ద బోత్ ఆర్ కాల్ రికార్డ్స్. అరే ఏదో డిలీట్ చేయరా, అరే ఎందుకు ఆ ఫోటోస్ ఎన్ని పెడతావు, అతనికి ఏమేమి మాట్లాడిందో ఏంటి, ఎవరి కాల్ రికార్డ్స్ పంపించాను, చాటింగ్స్ మొత్తం నీకు పంపించాను, అన్ని అడిగాను, అన్ని ఎవ్రీథింగ్ అడిగాను, పాయింట్ టు పాయింట్ అడిగాను. మ్యానిపులేట్ చేస్తుంది. అయ్యో ఆ అమ్మాయి ఇక్కడ మ్యానిపులేట్ అన్న ఏమీ లేదు తెలుసా, నేను నిజాయితీ తప్పు చేసిన ఎవరు కూడా ఇప్పుడు రవి మాట నొద్దు, పూజ మాట నొద్దు, నీకు పంపించిన రికార్డ్స్ మొత్తం ఆ అమ్మాయిని పంపించేసి విని ఆ అమ్మాయి చెప్పిన దానికి, ఆ కాల్ రికార్డ్స్ లో ఉన్న దానికి, ఆ చాటింగ్ కన్వర్షన్స్ కి, ఆ న్యూడ్ వీడియో కాల్స్ కి, ఆ యొక్క లొకేషన్స్ కి, వీళ్ళు పెట్టుకున్న మెసేజ్ మొత్తం A to Z కాల్ రికార్డ్స్ మొత్తం. సెకండ్ ప్రశ్న, ఫస్ట్ ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది రవి గారు. సెకండ్ ప్రశ్న వచ్చేసి, మీరు పలానా ఒక అమ్మాయి తోటి రిలేషన్ లో ఉన్నారా లేదా అనే దానికి ఆన్సర్ కావాలి అంటుంది, అంతే, ఇంకా ఏం లేదు. ఆ అమ్మాయితో రిలేషన్ లో ఉంటే గనక అమ్మాయిని ప్రూవ్ చేసుకోమను. ఓకే, ప్రూవ్ చేశాను కదా.
ఇంకొక విషయం, మీరు భగవంతుడిని, మీరు జీసస్ని బాగా నమ్ముతారంట, మీరు భగవంతుడి భక్తులు, వాట్ ఐ మీన్ మీరు దేవుడి ఏమంటారు, ఎప్పుడు దేవుడు ధ్యానంలోనే ఉంటానని చెప్తున్నారు కదా, అదే జీసస్ పైన ఒట్టు వేసి నాకు ఎలాంటి రిలేషన్ లేదు అని ఒట్టేయగలుగుతాడా అని అడుగుతుంది. నువ్వు రిలేషన్ ఉందని నువ్వు ఎగరేసుకుని తిరిగావు కదా, రిలేషన్ ఉందో లేదని నువ్వు ఎందుకు ప్రూవ్ చేయలేకపోయావు, ఉందో లేదో అదే ప్రశ్న అడుగుతున్నది తను. మీరు ఒట్టేసి చెప్పగలుగుతారా, నేను జీసస్ పైన ఒట్టేసి చెప్తున్నా నాకు జాస్మిన్కి ఎలాంటి రిలేషన్షిప్ లేదు అని? మా బైబిల్ ప్రకారం ఆకాశం తోడనొద్దు, దేవుడు తోడవద్దు, అది ఆయన సింహాసనం, ఈ భూమి ఆయన పాదపీఠము, అమ్మ తోడనొద్దు. నీ బైబిల్ ప్రకారంగా ఒట్లు తప్పువయ్యా. ఒకరికి నేను ప్రూవ్ చేసుకుని నేను ఏం చెప్పాను. సరే, మీరు ఒక ప్రశ్న, మీరు ఒట్టు తప్పు కదా, మీరు ఏమి వాగ్దానం ఇచ్చినా, మీరు ఏమి మాట్లాడినా దేవుడి భక్తులు కాబట్టి దేవుడే మాట్లాడిస్తాడు కాబట్టి, మీ మనసులో దేవుడు ఉంటాడు కాబట్టి మనసు మీద చేసుకొని చెప్పండి, మీకు తనకి ఎలాంటి రిలేషన్షిప్ లేదా? 100% లేదన్నా. ఓకే, డన్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసింది అన్న. థర్డ్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్, దీని తర్వాత నేను కాల్ కూడా చేయను. మూడో ప్రశ్న వచ్చేసి, మీరు 7 సంవత్సరాలు తనతో ఉండి తనతో దూరం వెళ్ళడానికి కారణం తను చేసినటువంటి ఇబ్బందులా, లేదా తన అక్రమ సంబంధాలు తెలుసా, లేకపోతే కొత్త వ్యక్తి పరిచయం అయినందుకు నీ భార్యను నువ్వు వదిలేసావా? నేను తను వదిలేసి వచ్చేసి వెళ్ళిపోతున్నప్పుడు నాకు ఎటువంటి ఆధారాలు కానీ అవన్నీ కానీ నేను ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయానంటే, నా కెరీర్ మీద నేను ఫోకస్ పెట్టా. తను ఉన్నప్పుడు కూడా నాకు తప్పు చేసినా నాకు ఆ టైంలో తెలియలా. సో నేను ఎప్పుడైతే బయటకు వచ్చానో తన మీద నిఘా పెట్టిన తర్వాత నేను నా ఎంక్వైరీలో మొత్తం ఇప్పుడు నీకు పంపించాను చూసావా. రవి గారు, నా ప్రశ్న మీకు అర్థమైందా? నా ప్రశ్న మీకు అర్థమైందా? మీరు వెళ్ళడానికి 7 సంవత్సరాలు కలిసి జీవించిన ఒక దంపతులు దూరం అవ్వడానికి కారణం ఈమె తప్పులా, లేకపోతే కొత్త పరిచయం ఎందుకు? తన విచారాలే కారణం అన్న, తన అక్రమ సంబంధాల కారణం, నీకు పంపించిన మొత్తమే కారణం. ఓకే, అవన్నీ కూడా లాస్ట్ 3-4 మంత్స్ నుంచి ఉన్నాయి. కానీ మరి నేను నా భర్తతో ఉన్నప్పుడు చేసిన ఒక్క తప్పు ప్రూఫ్ చేయమనండి అంటుంది. ఒక తప్పు ప్రూవ్ చేయమనండి అని చెప్పేసి అంటే పాతి కూడా నీకు పంపించాను చూడన్నా. తర్వాత ఇప్పుడు కొత్త కూడా నీకు పంపిస్తాను. ఇప్పుడు అది ఆ ప్రశ్న వస్తుందని తెలిసే తన యొక్క మెసెంజర్స్ లో తన ప్రియుడు తోటి, తన పాత ప్రియుడు తోటి ఎవరెవరితో టచ్ లోకి వెళ్ళిందో, ఎవరెవరితో మెసేజ్ పెట్టిందో, అవన్నీ మొత్తం A to Z. సో మీరు అర్థమైంది కదా పూజ గారు, మీరు జస్ట్ దూరం అవ్వడానికి కారణం తను చేసినటువంటి కొన్ని అక్రమ సంబంధాలు తెలిసే దూరం అయ్యారు, కానీ మీ పర్సనల్ గా మీకు కొత్త వ్యక్తి పరిచయం అయి భార్య పైన ఇంట్రెస్ట్ లేక అయితే కాదు కదా? 100%. ప్రామిస్ చేశాడు. నువ్వు ఇంటర్ అయిన తర్వాత అమ్మాయి పంపించినారు చేస్తే మీకు ఇంత బొచ్చుడు ప్రూఫ్లు పంపిస్తా. ఫస్ట్ తన్ని అర్జెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోమను. నేను రవి గారు, నాకు కావాల్సిన 3 ప్రశ్నలకు సమాధానాలు వచ్చాయి. ఆ సమాధానాలు కరెక్టా రాంగా ఏంటనేది నిర్ణయిస్తారు చూస్తున్న ప్రజలు. థ్యాంక్ యూ అండి. నీ సైడ్ నుంచి నీతో మాట్లాడినందుకు 3 ప్రశ్నలు వేసిన. ఇప్పుడు నిన్ను కూడా వేయాల్సిన బాధ్యత నాకుంది కాబట్టి నీకు ఇస్తున్నా. భర్త తప్పు చేశాడు, భర్త తప్పుదారిలో పోతున్నాడు, భర్త ఇంకో అమ్మాయితో ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకున్నాడు. దాని కారణంగా 7 సంవత్సరాలు కలిసి ఉన్న జీవితం, పిల్లలు, బాధ్యతలు అన్నీ దూరం అవుతున్న సమయంలో కడప దాటి బయటికి పోతున్నాడు భర్త అని తెలిసినాక, మీరు ఇంకో అబ్బాయి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనో, మిమ్మల్ని కొంచెం మీపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడనే వ్యక్తితో మీరు మాట్లాడడం కరెక్టేనా? కాదు. కరెక్ట్ కాదని ఇప్పుడు తెలుసుకుంటున్నారా, ముందే తెలిసి మాట్లాడారా? లేదు, నాకు యాక్చువల్గా చెప్పాలంటే నేను ఒక ట్రాప్లో పడ్డాను అన్న విషయం మీకు అది అర్థం కావట్లేదు. ట్రాప్లో నేను ఏమంటున్నా అంటే, మీరు ఆల్రెడీ ఒక బాధలో ఉండి ఆ బాధ నుండి బయటికి వచ్చే క్రమము, అనే వ్యక్తి దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. నాకు అర్థమైపోయి, ఇప్పుడు పబ్లిక్ కి క్లారిటీగా అర్థమైంది పూజ గారు, అనే వ్యక్తి దగ్గర చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి. తన ఎవరు మీ హస్బెండ్ కి తనకు ఉన్నటువంటి పరిచయం ఎవిడెన్సెస్ ఉన్నాయి. దానికోసం మీరు మాట్లాడిన టైంలో కళ్యాణ్ అనే వ్యక్తి నా మీద ఇంట్రెస్ట్ చూపించాడు. పెళ్లి చేసుకోవడానికి కూడా రెడీ అన్నాడు, చాలా ఇష్టపడ్డాడు. అబద్ధం చెప్పడానికి ఏమీ లేదు, తనంతలో తనే నా వెనకాల పడ్డాడు. అక్కడికి నేను తనకి వాయిస్ మెసేజ్ ఏడ్చుకుంటూ నా రవియే నాకు ప్రాణం అని కూడా పెట్టిన వంటి రికార్డింగ్ కూడా నా దగ్గర యాక్చువల్ లేదు. తన దగ్గర ఉండొచ్చు. నేను తెప్పించుకొని మీకు ఖచ్చితంగా చూపిస్తాను. నేను మాట్లాడడం జరిగింది. తను నన్ను ప్రపోజ్ చేయడం ఎప్పుడు జరిగింది అంటే ఫిబ్రవరిలో చేశారు. తను ఫిబ్రవరితో కూడా నేను మాట్లాడలేదు. తను ప్రపోజ్ చేయగానే మాట్లాడలేదు. నాకు ఒకటి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, నా హస్బెండ్ ఆడియోస్ ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే మధ్యలో వ్యక్తి ఇతనే, మెయిన్ వ్యక్తి ఇతనే, ఇతనికి సంబంధించి 3 తెలుసు కాబట్టి ఆ మనిషి త్రూగా అవన్నీ బయటకు వస్తాయి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది తప్ప, ఆ జరిగే క్రమంలో తను మాట్లాడేటప్పటికి సరే ఈ రికార్డింగ్స్ రావట్లేదు కదా అని మాట్లాడుతున్న టైంలో తను ఒక లోన్లీగా ఉన్నారు, తను కొన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఆ టైంలో ఒక ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు తనకి ఏమీ లేని టైంలో నేను
నేను కొంచెం చూసుకోవడం జరిగింది, డబ్బు పరంగా కానీ తనకి ఏదైనా పరంగా కానీ నేను కొంచెం పంపించడం జరిగింది. పాపం తనకు తినడానికి కూడా లేకుండా, ఎందుకంటే తన సిచ్యువేషన్స్ అలా అవన్నీ ఓకే అండి. ఇప్పుడు ఒక తోటి మనిషికి జీవితంలో మనము నిస్సాయితీ పరిస్థితిలో ఉన్న వారికి మనకు సహాయం చేస్తే ఖచ్చితంగా కృతజ్ఞత భావం అనేది ఉండాలి, తిరిగి సహాయం చేయాలి, అది తప్పనట్లేదు. కానీ కృతజ్ఞత భావం కాస్త ప్రేమ వ్యవహారం వరకు పోవద్దు కదా అనేది నా ప్రశ్న. కరెక్టే. కాకపోతే ఆ అబ్బాయి చాలా డీప్ గా వెళ్ళిపోయిన టైంలో క్రమంలో కూడా నాకు ఇంతమంది ఉన్నారు బాబు, నేను ఎవరి మీద కూడా ఇంట్రెస్ట్ చేసుకోకుండా 7 years నుంచి నా హస్బెండ్ గురించి నేను ఉన్నానంటే ఇది నా పరిస్థితి అని ఓపెన్ గా చెప్పుకున్నా. అండ్ ఇందాక మీకు కూడా మాట్లాడిచ్చా అతనితో, మీరు కూడా విన్నారు. అది తను అద్దం ముఖం పూజ ఉంటే గనక ఎట్లా ఉంటుందో అది నేనండి, నాకు తెలుసు అవన్నీ నిజాలేంటో అబద్ధాలేంటో అని చెప్పారు. అండ్ మీరు ఈ క్వశ్చన్ కూడా అడిగారు ఆయనకి, మీ ఫ్రెండ్తో కూడా అఫేర్ పెట్టుకుందని మీరు ఇప్పుడు కట్టారంటే మీకు ఏమన్నారు అతను? అలాంటిది ఏం లేదు, ఆ ఫ్రెండ్ జస్ట్ ఫర్ బర్త్డే రోజు, ఎందుకంటే యాజ్ ఏ ఉమెన్గా ఒక్కళ్ళు ఉంటే బాగుంటుంది కాబట్టి బర్త్డే రోజు తను వచ్చినప్పుడు తను బాధపడుతున్న టైంలోనే. అందు గురించి నేను మీకు ఏం చెప్తున్నా వేదాంత్, ఇప్పుడు కూడా నీకు అదే చెప్తున్నాను. ఇక్కడ ఇష్టపడింది తను ఇష్టపడ్డాడు, నేనేమి ఇష్టపడలేదు. నేను ఎప్పటికీ తనకు చెప్పాను నా ఫ్యామిలీ ఇది అని చెప్పాను. నేను జస్ట్ తన నుంచి ప్రయత్నించింది ఏంటంటే తన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ నేను కలెక్ట్ చేసుకోవాలన్న విషయంలోనే ప్రయత్నించాను తప్ప దాని పక్కన మాట్లాడా. నా పిల్లలతో కూడా తను చాలా మంచిగానే మాట్లాడాడు, తను చాలా మంచిగా. నాకు చాలా క్లారిటీగా అర్థమైంది, అదంతా ఓకే. కాకపోతే మీరు మళ్ళీ మీ పాస్ట్ బాయ్ ఫ్రెండ్ గురించి వేరేలోకి అడగడం కానీ, అండ్ అదే విధంగా మీరు వేరే అడగడే లేదు, సారీ ఇది చాలా తప్పు. రికార్డింగ్ ఉంది కదండి, అడగడం కాదు, ఎక్కడున్నాడు, వచ్చిండా, బాగున్నాడా, తను బాగుంటేనే మనకు కావాలి కాదండి. ఒక నిమిషం, జనరల్గా తను నాకు ఒక బ్రదర్ లాంటోడు. తను నాకు ఫోన్ చేసినప్పుడు ఏంటి అక్క ఏం జరుగుతుంది, ఇంటర్వ్యూ చూసారన్నాడు. మొత్తం కట్ చేసి మొత్తం వినాలి కదా, రికార్డింగ్ అనేది చిన్న రికార్డింగే వినొద్దు కదా. ఇప్పుడు అవి ఇచ్చినవి మీకు షార్ట్ లేదు, చాలా సేపు ఉన్నాయి కానీ అంతా ఎందుకు పెడతానులే, చాలా ఉన్నాయి, అంతా క్లారిటీగా పెడతాను ఉంటాయి కదా. సో మీరేం చేయండి అంటే జనరల్గా ఫస్ట్ నుంచి వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఏంటి నేను ఏమని మాట్లాడినా అక్కడ తనతోటి ఏంట్రా ఏమైంది అని అంటే, అక్క ఏంటక్క ఇంటర్వ్యూలు చూసాను, ఎందుకు అక్క ఇట్లా జరిగిందంటే, ఏదో అట్లా జరిగింది లేరా, అయిపోయింది అంటే మొన్న పండుగడు కూడా ఇట్లా వచ్చాడు అక్క ఫ్యామిలీతో, పోనీ లేరా వాడంతలో వాడు మంచిగా ఉంటే చాలు, నా లైఫ్ ఎలాగో పోయింది వాడన్నా మంచిగా ఉంటే చాలు అన్న మాట మాట్లా. ఇప్పుడు జనరల్గా మీరున్నారు, నా లైఫ్లో ఎవరు ఉన్నారు, ఒక బ్రదర్గా ఇట్లా జరిగింది అన్నప్పుడు ఫోన్ చేసినప్పుడు ఇట్లా అయిందాక ఇట్లా గుడికి వచ్చాడంటే మీరు అడగడా? ఓకే, నాకు ఆ విషయం అర్థమైంది. సరే, పండు విషయం పక్కన పెట్టేస్తే మీకు ఉన్నటువంటి కొన్ని పాస్ట్ రిలేషన్స్ ఏవో వన్స్ అయిపోయిన తర్వాత వాటి జోలికి వెళ్ళడం కరెక్టా రాంగ్ అనే, సరే మీ ఆలోచన మీ అవగాహనకు వదిలేస్తున్నాను. కానీ ఒక్క తప్పు మీరు చేసిన తప్పు, అది మీరు ఏది చెప్పినా కూడా తప్పే. మీరు గారితో ఆ విధంగా మూవ్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా తప్పే, ముమ్మాటికి తప్పే. మీకు ఏమంటున్నాను అది కూడా చెప్తున్నాను కదా, నా కాల్ డేటా తీయండి ఎన్ని రోజుల నుంచి అన్నది మీకు కూడా. నేను అది కూడా అడిగినా కదా, మీరు రిలేషన్ ఎప్పుడు వచ్చారనేది ప్రశ్నించిందా లేదా అని ప్రశ్నించిన. సో ఫైనల్ గా నేను మీకు ఒకటే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, నిజంగా మీ హస్బెండ్ మీకు కావాలి అనుకుంటే తప్పుదారులలో పోకుండా పర్ఫెక్ట్ దారిలో హస్బెండ్ని సంపాదించుకోవాలి ఒకటి. రెండోది, తను క్లారిటీగా చెప్తున్న విషయాలు ఏవైతే ఉన్నాయో, తనకు తన సంబంధించినటువంటి వాళ్ళకి ఏదో రిలేషన్ ఉందని మీరు ఆరోపిస్తున్నారు కదా, వాటి గురించి మీకు ఏం ప్రూఫ్లు ఉన్నా కూడా మీ దగ్గర మీరు మళ్ళీ నేను వేదికగా వేదాంత్ మీడియా మీకు ఇస్తా, మీరు మళ్ళీ వచ్చి ప్రూఫ్లు నిర్ధారణ చేసుకోండి. తను ప్రూఫ్లు నిర్ధారణ చేసుకుని నా దగ్గరకు వచ్చిండు అనేది నా ప్రశ్న. వేదాంత్ ఒక నిమిషం, నేనేమో ప్రూఫ్ చేయలేకనో వెనకడగేయలేదు, నేను ఏదో లేకనో వెనకడగేయలేదు. నేను ఎందుకు అంటే ఇప్పుడు కూడా నా హస్బెండ్ నాకు కావాలి, నా పిల్లల గురించి కావాలని ఫైట్ చేసిన కాబట్టి ఏ మీడియాకైనా చూసుకో నువ్వు. నేనేమన్నానంటే నాకు ఇలా అన్యాయం జరిగింది, నాలాగే ఇంకొకరు అన్యాయం పడద్దు. వై? బికాస్ నా వరకు ఇన్ని నెలలో ఎన్ని అటాక్స్ జరిగాయో నాకు తెలుసు. తను కూడా అదే అంటున్నాడు, నా పైన కూడా అటాక్స్ జరుగుతున్నాయి అంటున్నాడు. వేదాంత్, మనది ఆల్రెడీ ఏమంటారు చాట్ లిస్ట్ ఉంటుంది, లేదా బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, లేదా ఫోన్స్ డీటెయిల్స్ ఉంటాయి. నీకు తెలిసిన విషయమే ఇది. నేనేమంటున్నా బల్ల గుద్ది నీకు మళ్ళీ చెప్తున్నా, నా దగ్గర ఒకటే సిమ్ ఉంది, ఒకటే ఫోన్ ఉంది. నేను ఎక్స్ట్రా పీస్ మొబైల్స్ కానీ ఎక్స్ట్రా ఫోన్స్ కానీ ఏవి లేదు. నువ్వు మొత్తం సర్చ్ చేసుకో ఎక్కడైనా. అండ్ ఇప్పటికీ మీ ఇంటి రెంట్ తను కడుతున్నాడా లేదా? నేను మొన్న మీ వేదాంత్ మీడియాలో కూడా చెప్పాను. ఎస్, కడుతున్నాడు కదా. పిల్లల స్కూల్ ఫీజు కడతా అన్నాడా లేదా? కడతా అన్నాడు, బట్ మీరే వద్దు అన్నారంట. ఇది అసలు నాకు ఫోనే చేయలేదు అబ్బాయి. మీ ఇంటి ఓనర్స్ తో కాంటాక్ట్ లో ఉండి పిల్లలకు కావాల్సిన నిత్యావసర సరుకులు ఇస్తున్నాడా లేదా? సో నేను ఒకటే మీకు లాస్ట్ గా చెప్పాలనుకుంటుంది ఒకటే, మీరు ఏ ఆధారాలతో వచ్చినా, వాళ్ళిద్దరికి ఇట్లా ఉంది సంబంధం అని ఏ ఆధారాలతో వచ్చినా కూడా సిద్ధంగా ఉన్నా. మీరు ఫైనల్ గా తనని ఇంకా కలవాలనుకుంటున్నారా, దూరం అవ్వాలనుకుంటున్నారా? నువ్వు యాజ్ అ సిస్టర్ అన్నావు. ఇప్పుడు ఎన్ని మీడియాలో తను ఇవన్నీ చూపించుకుంటే ఏం చేస్తాడో నాకైతే తెలియదు. వేదాంత్ మీడియాకి నేను వచ్చానంటే నీ మీద నమ్మకంతో వచ్చాను. యాజ్ ఏ నువ్వు సిస్టర్ అన్నావు కాబట్టి నేను వచ్చాను. సిస్టర్గానే నీకు వాల్యూ ఇస్తున్నాను, సిస్టర్గానే నీకు నేను ప్రామిస్ చేస్తాను వేదాంత్. నేను రవితో మ్యారేజ్ చేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు కానీ నాకు ఎలాంటి ఇల్లీగల్ అఫైర్స్ లేవు. ఓకే? అండ్ నా పిల్లల మీద ఒట్టు కాదు. నేనేం చెప్తున్నా అంటే నా పిల్లల మీద ఒట్టు.
నేను రవిని ఇంతగా ఇష్టపడుతాను కదా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి వరకు నేను ఎవ్వరితో అసభ్యకరమైన ప్రవర్తన కానీ లేదంటే అసభ్యకరంగా భర్తతో చేసే పనులు నేను ఎవరితో చేయలేదని ఒక ప్రామిస్ చెయ్యు అంటున్నా. 7 years గా నేను ఎవ్వరితో చేయలేదు. 7 years కాదు, ఇప్పటి వరకు, ఈ రోజు ఈ క్షణం ఇక్కడ కూర్చున్నంత వరకు, మీ పెళ్ళి అయినప్పటి నుండి ఈ రోజు వరకు ప్రామిస్ చేయ అంటున్నా. అదే చెప్తున్నాను వేదాంత్, నేను ఏం చెప్తున్నానంటే రవి ఎప్పటి వరకు అయితే నా లైఫ్ లో మొన్నటి వరకు కూడా ఈవెన్ ఎప్పుడు ఫిబ్రవరి వరకు కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఫిబ్రవరి తర్వాత కూడా నేను మాట్లాడడానికి కూడా కారణాలు ఏంటో తను వస్తేనే తెలుస్తుంది అని కూడా ఎందుకు చెప్తున్నాను నేను అదే చెప్తున్నా పూజ. మీరు మళ్ళీ అదే అంటున్నారు, 7 సంవత్సరాలు మీరు పర్ఫెక్ట్గా ఉన్నాను అంటున్నారు. 7 సంవత్సరాల తర్వాత రవి కావాలనుకునే ఈ పోరాట ప్రయాణంలో కూడా నేను తప్పు చేయలేదు, నా భర్త కోసమే ఎదురు చూస్తున్నాను ప్రామిస్ చేయ అంటున్నా. ఎగ్జాక్ట్లీ తప్పు చేయలేదు, నేను నా భర్త గురించి చూస్తున్నా. అదే పిల్లల మీద ప్రామిస్ చేయ అంటున్నా. కళ్యాణ్ వదిలే, కళ్యాణ్ సరే మీరు జస్ట్ కాల్లే కదా మాట్లాడింది, ఫిజికల్ రిలేషన్ లేదని చెప్తున్నారు క్లియర్ గా. నేనేం చెప్తున్నాను, ఒక రూమ్ లో ఉన్నంత మాత్రం ఫిజికల్ అయితే లేదు. అదే అంటున్నా, 4 గోడల మధ్యన రూమ్ లో ఏం జరిగిందనే విషయము దేవునికి, భగవంతుని, కాలానికి మీకే తెలియాలి. కాబట్టి మీ బిడ్డ మీద ప్రామిస్ చేసి, నీ కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్పు, నేను ఎలాంటి తప్పు చేయలేదు. నేను చేయలేదు. అదే బిడ్డ మీద, కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్పు అంటున్నా. నా కొడుకు మీద ఒట్టు, నా కూతురు మీద ఒట్టు వేదాంత్. నేను ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ నుంచి తను ఎన్నైతే ఎఫర్ట్స్ నాకు పెడుతున్నాడో వీటికి నాకు ఎలాంటి సంబంధం లేదు. జస్ట్ ఫర్ మాట్లాడింది మాత్రమే, అంతో కలిసింది మాత్రమే. కాకపోతే ఫిజికల్గా డెప్త్గా ఇండెప్త్గా 40 times అన్నారు కదా, అలాంటివి కూడా. నేనైతే న్యూట్రల్గా ఉండి, చెల్లెలన్నా అక్క అన్నా కాబట్టి న్యూట్రల్గా ఉండే చూస్తున్నా దీన్ని కూడా. మళ్ళీ నేను ఎక్కడ వన్ సైడ్ వెళ్ళట్లేదు. అక్కడ వాళ్ళకు ప్రశ్నిస్తున్నా, మీకు ప్రశ్నిస్తున్నా, మళ్ళీ అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఈ పోరాటం, ఇప్పుడు తన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఈ ప్రూఫ్స్తో తన ముందుకు వెళ్ళబోతున్నాడు. మీ పోరాటం ఎలా ఉండబోతుంది? వేదాంత్ ఒకటైతే విషయం చెప్తాను, కాలం సమాధానం చెప్తుంది అన్నది అయితే ఉంటుంది కదా. తను ఇప్పుడు నీకేం ప్రామిస్ చేశాడు? అసలు అన్న వ్యక్తితోటి నాకు 100% బల్లగుద్ది ఎలాంటి రిలేషన్ లేదు, నా వైఫ్ ఇలాంటివి చేయడంతో నేను బయటికి వచ్చానని చెప్తున్నాడు. సో ఇలాంటివి చేయడంతో అంటే ఎప్పుడు తెలిసాయి, ఎన్ని తెలిసాయి? మరి ఆ టైంలో ఎందుకు అడగలేదు నన్ను? ఆ టైం ఎందుకు నన్ను బయట పెట్టలేదు? ఫ్యామిలీ ముందు కానీ, పోలీస్ స్టేషన్ల ముందు కానీ, ఇంకెక్కడికైనా కానీ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు విషయంలో తీసుకొచ్చి పెట్టడం ఏంటి? ఫలానా జాస్మిన్ అన్న అమ్మాయి ఫ్రెండ్ కదా, కావాలనే కదా నన్ను ట్రాప్లో దింపారు. ఇది ఎప్పుడు జరిగింది నాతోటి? ఫిబ్రవరిలో జరిగింది. ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయింది. నాకు అప్పటికే మా బ్రదర్ చెప్తున్నాడు, ఇది ఒక ట్రాప్ అక్క, ఇది ఒక ట్రాప్ అక్క అంటే కూడా నేను పిచ్చిదానిగా నమ్మకుండా, లేదురా రవికి కావాల్సిన నాకు కావాల్సిన ఎవిడెన్సెస్ తన దగ్గర ఉన్నాయి కాబట్టి నేను తనతో మాట్లాడాలి, తప్పదు అనుకుంటూ నేను మాట్లాడడం జరిగింది. రవి ఒక షోకి సెలెక్ట్ అయ్యాడు అని మీరు కరెక్ట్ సమయాన్ని చూసి ఇప్పుడు మీరు ఆ షోకి తన అవకాశాన్ని కట్ చేయడానికి మీరు తన పైన ఆరోపణ ఇస్తున్నారు. ఆయన తన పైన మీరు ఇట్లా వీడియోల ముందుకు వస్తున్నారనే తన ఆరోపణ. ఇది ఎంతవరకు నిజం? అసలు రవి సెలెక్ట్ అయిన విషయం ఇప్పుడు మీరు చెప్తున్నా నాకు తెలియదు. ఓకే సరే, థ్యాంక్ యూ. మీరు ఇంకేదన్నా పబ్లిక్తో మాట్లాడాలనుకుంటే యూ హ్యావ్ టైం, ఒక నిమిషం సమయం ఉంది, మీరు చెప్పొచ్చు. ఏమీ లేదు, ఇక్కడ నిజాలేంటో నిజాయితీలు ఏంటో తెలుసుకోండి. క్రియేట్ చేయడానికి చాలా క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎవరైతే తను వచ్చి ఎంతోమంది అని అన్నాడు కదా, వాళ్ళందరినీ తీసుకొని ఇదే సమక్షంలో ఇదే మీడియా ముందు వచ్చి కూర్చుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అండ్ ఇంకొకటి, వేదాంత్ మీడియాలో నేను క్లియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కాల్ డేటాస్ అనేది ఎవరు డిలీట్ చేయరు కాబట్టి కాల్ డేటాస్ తీపియండి అని చెప్తున్నాను. ఈవెన్ దో రవికైనా, నాదైనా కానీ, ఇంకెవరిదైనా కానీ, ఎవరెవరితో ఉన్నాయనేది నాతో కూడా ఎఫెక్ట్స్. ఎందుకంటే ఒక రంకు పెట్టినప్పుడు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలి కాబట్టి నాకు కూడా అది ఉంటుంది కాబట్టి. సో కంప్లీట్గా నా డేటా అంతా తీసి ఎవరెవరితోటి ఏం మాట్లాడనేది క్లారిటీ రావాలి కాబట్టి. సో నేను మీడియా కూడా అదే చెప్తున్నాను వేదాంత్, ఒక వన్ సైడ్ కాదు. ఇప్పుడు తను తీసుకొని ఇన్ని డేస్ నుంచి తను ఉన్నాడు, ఇన్ని డేస్ నుంచి తను తీసాడనంటే ఎగ్జాక్ట్గా నా ఫోన్ హ్యాక్ అయిందన్న విషయం మీకు కూడా అర్థం అవ్వచ్చు, మీకు కూడా క్లారిటీ రావాలి. నాకు హ్యాక్ అయిందని చెప్పి మీరు అంటున్నారు కానీ వాస్తవాలు ఏందో తెలియదు. హ్యాక్ అయింది, మా ఫోన్స్ హ్యాక్ అయ్యాయి. యాక్చువల్లీ మాకు కూడా తెలుసు. అయినా కూడా నేను డేర్గా ఈ రోజు కూడా మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే వన్ సైడ్ కాదు ఇక్కడ 2 సైడ్ నుంచి ఆలోచించండి. ఇప్పుడే నీకు ప్రామిస్ చేశాడు వేదాంత్, ఏమని? నాకు ఎలాంటి సంబంధం లేదు, 100% ప్రూఫ్ చేసుకోమని చెప్తున్నాడు, రైట్? సో ప్లీజ్ వేదాంత్ దీని గురించి ఫోకస్ చేయి. నేను కూడా కొన్ని ఎవిడెన్సెస్ తోటి వస్తా. ఇన్ కేస్ తోటి అమ్మాయికి అతనికి ఎఫ్ఐఆర్ ఉంది ఎప్పటి నుంచి అనేది నేను ఒకవేళ కాల్ డేటా కానీ అన్ని తీపిస్తే, ఒకవేళ అది ముందు పెడితే నాది తనది డేటా చూడండి. ఒకవేళ మీకు జెన్యూన్ అనిపిస్తే నాకు సపోర్ట్ చేయండి, లేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా. థ్యాంక్ యూ. సో ప్రజలారా, మీకు అర్థమైంది కదా, రీసెంట్గా నేను ఆల్రౌండర్ రవి వాళ్ళ భార్య పూజ తన ఆవేదనను, తన భర్త కావాలి అనే ఒక ఆలోచనను మీ అందరి ముందుకు తీసుకురావడం జరిగింది. అది జరిగిన తర్వాత ఇప్పుడు రవి అనే వ్యక్తి గత కొన్ని రోజుల నుండి నేను నా గొంతై నేను నా సైడ్ కూడా వినాల్సిన బాధ్యత, నా బాధను కూడా చూపించాల్సిన బాధ్యత నీకుందని చెప్పి తను నా మీడియాకి రావడం, తన కంక్లూజన్ తను ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇద్దరు కంక్లూజన్స్ ఇలా ఉన్నాయి. మీరు చెప్పండి, అసలు ఈ పూర్తిగా మీరు ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది? అండ్ అదేవిధంగా
నేను ప్రజలకు కోరుకునేది ఒక్కటే, సమాజము ఈరోజు ఎవరైనా కూడా ఆడవారిని చూసే దృష్టి, అవకాశం దొరికితే ముందుకెళ్దామనే ఆలోచనతో ఉన్నారు. మీరు తెలియకుండా, తెలుసో తెలియకనో తప్పుదారులలో వెళ్ళకండి. మీకు అప్పటి పూర్తి ఏమంటారు కొన్ని దేనికోసమో, మీ అవసరాల కోసమో లేదా దేనికోసమో తప్పుడు దారులలో వెళ్ళకండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు ఇందాక రవి అన్న మాట ఏంటంటే, తను ఏడ్చేసింది, తను చెప్పేసింది, ఏడవగానే ప్రజలందరూ నన్ను తిడుతున్నారు, కానీ తను చేసేది ఏంటి అని చెప్పి చూపిస్తున్నాడు. సో తినేమో ఇవన్నీ నేను నా భర్తతో ఉన్నప్పుడు నేను చెయ్యలేదు అని తను క్లారిటీ ఇస్తుంది. నా భర్తకే ఫస్ట్ రిలేషన్ అని తను క్లారిటీ ఇస్తుంది. మీరు ఆలోచించుకోండి. చెప్పాలనుకున్నది ఒకటే, నా తరపున నేను ఒక అక్కగా తనను భావించి నేను ఒకటే చెప్పాలనుకున్నా, ఏదేమైనప్పటికీ భర్త కోసం పోరాడే ఆలోచన నీది, భర్త నీ దగ్గర ఉండాలనే ఆ ప్రేమ నీది ఉన్నప్పుడు ఏ వ్యక్తి మధ్యలో వచ్చినా కూడా ఆ వ్యక్తికి దూరంగా ఉండాల్సిన భద్రత కూడా నువ్వే ఆలోచించుకోవాలి కదా. నీకు ఏదో అవకాశాలు ప్రూఫ్స్ వస్తాయనో ఇంకోటని ఎవరిని దగ్గరికి రానియొద్దు కదా అనేది నా ఆలోచన. పెళ్లి కాకముందు జీవితము ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత జీవితం ఒకలా ఉంటుంది. పెళ్ళంటే కేవలం 3 ముళ్ళు మాత్రమే కాదు. పెళ్ళంటే ఆ 3 ముళ్ళల్లో ఒక్కొక్క ముడిలో ఒక్కొక్క మాట, ఒక్కొక్క వాగ్దానం ఉంటుంది. ఒకటి జీవితాంతం కలిసి ఉంటానంటే, ఇంకొకటి జీవితాంతం కలిసి సంతోషంగా ఉందామంటే, ఇంకొకటి జీవితాంతం కలిసి సంతోషంగా ఉంటూ బాధ్యత తీసుకుంటానని. ఇలాంటి తరుణంలో ఆ 3 ముళ్ళకు కూడా వాల్యూ లేకుండా ఎవరి ఇష్టపూర్వకంగా వాళ్ళు ముందుకెళ్ళిపోయి ఎవరి రిలేషన్స్ వాళ్ళు పెట్టుకొని 3 ముళ్ళకి కన్న పిల్లలకు వాల్యూ లేకుండా తల్లి తండ్రి ఇద్దరు తప్పులు దారులలో వెళ్తున్నారంటే మాత్రం కరెక్ట్ కాదు. ఆలోచించుకోండి. పెళ్లికి ముందు ఎన్ని రిలేషన్స్ ఉన్నా పెళ్ళైన తర్వాత మాత్రం పతియే ప్రత్యక్ష దైవము అంతే. ఇంకా తనను దాటి కానీ అక్కడ వైఫ్ కానీ ఇక్కడ హస్బెండ్ కానీ వీళ్ళిద్దరూ అండర్స్టాండింగ్తో కలిసి ఉండాలనేది ఆలోచన. మీకు ఎంత ఇలా పోర్ట్రేట్ అయిందనే నా ఇంటర్వ్యూ అనేది తెలియదు, కానీ నా ఆలోచన, నా ముఖ్య ఉద్దేశం మాత్రం ఇదే. అండ్ మీకు మళ్ళీ అవకాశం ఇస్తా, మీరు ప్రూఫ్స్తో నా ముందుకు వస్తే మీరు అన్నట్టుగానే మళ్ళీ ఆ ప్రూఫ్స్ని కూడా ముందుకు పెట్టే ప్రయత్నం చేస్తా. వేదాంత్ ఇంకొకటి ఇక్కడ ఇంకొక క్లారిఫికేషన్ కూడా నువ్వు వాళ్ళకి ఇప్పటి కూడా నమ్మడానికి లేదు వేదాంత్. నేను ఇప్పుడు కూడా ఎందుకంతగా మీడియా ముందు చెప్తున్నా అంటే, నేను ఏ తప్పు చేయలేదు వేదాంత్. ఇవెందుకు విషయానికి వస్తే అది ఎంత ట్రాప్ అయ్యాడు, ఎలా ట్రాప్ అయ్యా అనేది కూడా మీకు నేను క్లారిటీ ఇస్తా. ఆ పర్సన్ని కూర్చోబెట్టేస్తాను. నా ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ప్లీజ్ ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడితే బాగుంటుందండి. ఇప్పుడు తను అసలు ఇప్పుడు నువ్వు ప్రూఫ్ చేస్తే నేను అప్పుడు తీసుకురాగలుగుతా. ప్రూఫ్ చేయండి, ఎలా ప్రూఫ్ చేశాను కాబట్టి మిమ్మల్ని తీసుకొచ్చి డైరెక్ట్ లైవ్ లో నేను క్వశ్చన్ చేయగలిగిన. షూర్, నేను తీసుకొని వచ్చి పెడతాను మీ ముందు. ఇట్లానే నేను పెడతాను. అట్లీస్ట్ అప్పటి వరకు జనాలు ఒకవేళ నన్ను తిట్టుకున్నా పర్లేదు, అంటే ఇది ఇలాంటిదని అన్నా పర్లేదు, కానీ ఎవిడెన్సెస్ అనేది ఇట్స్ మస్ట్ ఇంపార్టెంట్. అండ్ నేను మళ్ళీ మీకు ఇంకో మాట చెప్తున్నా, ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ ఇలానే అప్లోడ్ చేయబోతున్నా. మీ మాటలు కానీ తన మాటలు ఏవి కట్ చేయను. ఎవిడెన్సెస్ తను చూపించిన ఎవిడెన్సెస్, ఎందుకంటే మీడియా పర్సన్గా న్యూట్రల్గా ఉండాల్సిన కర్తవ్యం నాది, నేను ఉండాల్సిన బాధ్యత నాది. నువ్వు ఆ రోజు వచ్చినప్పుడు నేను నీకు సపోర్ట్ చేశాను, ఈ రోజు తను వచ్చి తన ఎవిడెన్సెస్ చూసినప్పుడు నీకు ప్రశ్నించాను. సపోర్ట్ చేసిన గొంతే ప్రశ్నించింది అని అంటే ఖచ్చితంగా తప్పుని న్యాయాన్ని ఖచ్చితంగా తప్పుగా చూపిస్తా, న్యాయం వైపే నిలబడతా అనేది నా ఎజెండా. సో వేదాంత్, ఇవంతా ఇంటర్వ్యూ చూసావు కదా, మేబీ నీకు నిజమేంటో అబద్ధమేంటో అనేది కొన్ని మనం కూడా మాట్లాడుకున్నాం, నీకు తెలిసి ఉంటుంది. నేనేమంటున్నానంటే, ఈ మీడియా వాళ్ళకు కూడా ఏమంటున్నానంటే, ప్రతిదీ అంత తొందరగా నమ్మకండి దయచేసి. నేను ఒక ట్రాప్లో పడ్డానన్న విషయం మీరు తెలుసుకోండి. అతి త్వరలో వేదాంత్కి నేను ఇంటర్వ్యూ ఇస్తాను విత్ ప్రూఫ్స్ అండ్ విత్ ఎవిడెన్స్. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ అక్కతో కాంటాక్ట్ లో ఉంటా, వాళ్ళ బాబు జాబ్ ఇప్పించింది నేనే, వాళ్ళ ఫ్యామిలీలో ఉంటే జాస్మిన్ హాస్పిటల్లో ఉంటే కనుక సేవ్ హాస్పిటల్లో పెట్టింది నేనే, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఓకే అన్నారు నా పెళ్లికి. 3 రోజులు నేను ఎస్ఆర్ నగర్ లో రఘు హాస్పిటల్ 3 days ఉంటే అది పోసిన వచ్చ కూడా కడిగి 3 రోజులు నేనే ఉన్నానన్న. మా ఇంట్లో ఏం చెప్పాను తెలుసా, అవుటర్ షూటింగ్ చేస్తున్నానని చెప్పేసి అన్నానన్న. అది కూడా నేను అర్థం చేసుకున్నా, ప్రేమ కూడా చూసిందన్న అక్కడ. ఆ రోజు కూడా చెప్పింది, రవి నేను అక్కడ ముందుకుంటారా, నువ్వు నా ఫాదర్ అంతా మదర్ కన్నా ఎక్కువ చూసుకుంటున్నారండి. తర్వాత అక్కడ 5 రోజులు అమ్మాయి కేరింగ్ చూసి వాళ్ళ అమ్మ వచ్చి, బాబు నువ్వు పెళ్లి చేసుకున్న కూతుర్ని బాగా చూసుకుంటున్నావు. ఆ పిల్ల కూడా చెప్పింది, రవి అంటే నాకు ఇష్టం, రవి నేను చేసుకుంటానని. నేను ఎందుకన్నా వాళ్ళ అక్క అన్న ఒక మగవాడిని అల్లుడిగా స్వీకరించకపోతే ఏ ఆడపిల్లలు అక్క వాళ్ళ 5 రోజులు ఇంట్లో పెట్టుకుంటారన్న. లంజా కొడుకున్నా నేను. ఈరోజు నా పెళ్ళి అయింది, 2 పిల్లలు ఉన్నారని నువ్వు చెప్పబోతేనే కదా నేను అట్లా వాళ్ళకి తెలిసింది. ఆ పిల్ల బర్త్డే రోజు కూడా అన్న, ఆ రోజు నైట్ అన్న 10,000 ఫాజిల్ వాచ్ గిఫ్ట్ ఇచ్చానన్న. D5లో వెళ్ళిన తర్వాత మన లవ్ స్టార్ట్ అయింది. సో అతను ఎయిర్టెల్ సిమ్ ఉంది కదా, ఆ ఎయిర్టెల్ సిమ్ కూడా నేను ఇచ్చింది. ఫేస్బుక్ లో పరిచయం అయిన తర్వాత నువ్వైనా వాడైనా నేను మెసేజ్ పెట్టాను తనకి, మీ ఇద్దరం నీకు ఆ రోజు చెప్పింది భోజనం దగ్గర వాస్తవం అన్న, మాట్లాడిందంతా అంతా వాస్తవం. అక్కడ ఏమైంది, తన యొక్క వే ఆఫ్ టాకింగ్ బిహేవియర్ చూసి నిజంగా చాలా లవ్ చేశాను. అమ్మాయి కూడా నాకు
లవ్ యూ 2 చెప్పింది. ఇది 2 months అర్థం కాలే. లవ్ యూ 2 చెప్పింది. నీకు ఓయే రూమ్ హిస్టరీ చూపిస్తా. తను ఎలా ఉన్నాను ఓయే రూమ్ కూడా తీసుకెళ్ళాను 10 సార్లు 100 సార్లు. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, వాళ్ళ ఊరు వెళ్ళాను, వాళ్ళ అక్కల ఇంటికి వెళ్ళాను. వాళ్ళ నాన్న కేసులో స్టేషన్లో ఉంటే కనుక వాళ్ళ నాన్న ఊర్లో పొలం మోసం చేస్తే ఇప్పించాను. అప్పటికి నాకు తెలియని విషయం నేను చెప్పలేదు. వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి చెప్పా ముందరు ఎవ్రీథింగ్ తెలుసు అన్న. నా యూట్యూబ్లో ఉంటుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. నా యూట్యూబ్లో ప్రతి ఇంటర్వ్యూలో ఉంటుంది చూడు.